అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడి గురించి తెలుసుకోవాలి. అసలు భగవంతుడు ఉన్నాడా లేడా? ఒకసారి ఆలోచించినట్లయితే సంశయము చాలా సులభం. సంశయం అంటే డౌట్ తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. ఎవరైనా తెచ్చుకోగలరు కష్టాన్ని, డౌట్తో వచ్చే కష్టాలని ఎవరైనా తెచ్చుకోగలరు. పెద్దదానికి కష్టపడేదేం లేదు. ఇది లేదు అని చెప్పేస్తే సరిపోతుంది. ఉంది అన్నవాడు ఆ వైపుగా సాధనని కొనసాగించాలి. లేదు అనడం చాలా సులభం. అప్పుడు జీవితాన్ని మనకు తగ్గట్టుగా, ఇది నాకు నచ్చింది, నేను నాకు నచ్చిన మార్గంలో వెళ్తాను. ఇక దానికి శాస్త్ర ప్రమాణం లేదు. వేదములు కానీ, పురాణములు కానీ, కావ్యములు కానీ, శిష్టాచారములు కానీ, మన సమాజంలో పెద్దలు చేస్తున్నటువంటి పనులను చూసి కానీ, ఈ స్మృతులను వాటిని చూసి కానీ మనం నేర్చుకోం. నా మనసుకు నచ్చింది చేశాను, నాకు ఇలా బాగా అనిపించింది చేశాను. ఇది ఒక మార్గం. మరో మార్గం, భగవంతుడి గురించి తెలుసుకోవడం కష్టం. ఆ తెలుసుకోవడానికి కష్టమైన భగవంతుడిని కష్టపడుతూ తెలుసుకున్నట్లయితే ఆ మార్గం లోపల అనేక సమాధానాలు దొరుకుతాయి. అయితే ఆ సమాధానాలు దొరికే సమయం లోపల ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఇది మనకు చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి అనుభవమే. పెద్ద ప్రత్యేకమైనటువంటి అనుభవం ఏం కాదు, ఏదో కొత్త అనుభవం కాదు. చిన్నప్పుడు మనము ఏ డాక్టరో కలెక్టరో ఏదో అవ్వాలి అనుకుంటాం. దానికోసమని ముందు ఆ ఐల నుంచి ప్రారంభించి మెల్లగా 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 పదములు, తర్వాత వాక్యాలు ఇలా నేర్చుకుంటూ ఉంటాం. తర్వాత ప్రపంచంలో ఉన్న వస్తువులన్నిటినీ గుర్తుపడతాం. ఎలా గుర్తుపడతాము? రూపము, నామము ద్వారా మాత్రమే గుర్తుపడతాం. ఒక వ్యక్తిని మనము చెప్పాలి అంటే ఎలా ఉంటాడు అంటే, అతనా, ఎవరు మీకు కావాల్సింది? శ్రీనివాస, ఆయన చిరంజీవి లాగా ఉంటాడు సో అని చెప్పేసి ఇలా చెప్తారు. ఓ అలాగా అని చెప్పేసి అంటే బాగానే ఉంది. సో కొద్దిగా డిస్క్రిప్షన్ ఇచ్చారు. తర్వాత ఏం చేస్తారు? కాదు నేను చూపిస్తాను అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి చూపిస్తారు. ఇగో ఈయన మా చిరంజీవి లాగా ఉన్న మా సారు అని చెప్పేసి చెప్పారనమాట. చెప్పగానే ఏమైంది? ఒక పేరు, ఒక డిస్క్రిప్షను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక పేరు, ఒక డిస్క్రిప్షను. ఈ రెండు లేనిదే ప్రపంచంలో చాలా కష్టం. ఏ విషయాన్నైనా గుర్తించాలి అంటే చాలా కష్టం. అయితే డైరెక్ట్గా నిరాకారం వైపు వెళ్ళిపోయిన వాళ్ళ సంగతి ఏంటి అంటే దాదాపు అసంభవం. హిందూ ధర్మం లోపల భగవంతుడికి రూపం లేదు అన్న సంగతి మనం తెలుసుకున్నాం. ఆ రూపం లేనటువంటి భగవంతుడు ఇక్కడ బిందు రూపంలో ఉన్నాడని, తర్వాత ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని చెప్పేసి ఒక త్రికోణము అలా 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 కొనసాగిస్తూ మన శరీరం అంతా కూడా శ్రీచక్ర రూపంలో ఉన్నాడని, ఈ ప్రపంచాన్నంతా కూడా 9 లేయర్స్లో తయారు చేశాడని తెలుసుకున్నాం. అంటే భగవంతుడు ముందు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని తయారు చేసే సమయంలో ఆయన రూపం లేదు. ఆయనకి రూపం లేనటువంటి భగవంతుడు ఈ ప్రపంచం అంతటికి కూడా ఒక రూపము, ఒక పేరు ఇచ్చాడు. వాటర్ బాటిల్ అంటే ముందు వాటర్ బాటిల్ గురించి డిస్క్రైబ్ చేయాలి. నీళ్లు అంటే ఏంటంటే నువ్వు తాగుతావు, తాగగానే దాహం తీరుతుంది. ఇప్పుడు చిన్నపిల్లాడు ఉంటాడు, చిన్నపిల్లాడికి నీళ్లు, వాడు ఏడుస్తూ ఉంటే మనం అర్థం చేసుకుని కాస్త నీళ్లు పడితే ఊరుకుంటాడు. కొన్నాళ్ళ తర్వాత తెలుస్తుంది, నాకు నీళ్లు కావాలి అంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాం? దానికి చూపిస్తాము, దాని పేరు చెప్తాము. ఒక పేరు, ఒక రూపము, నామము, రూపము. కానీ భగవంతుడు ఈ రెండింటికి కూడా అతీతుడు. ప్లీజ్ ఈ పాయింట్ అర్థమైతే కానీ ఈరోజు మనము అర్థం చేసుకోవడం కష్టం. నామము, రూపము రెండింటికి కూడా అతీతుడు భగవంతుడు. ఎందుకంటే ఒక్క పరిస్థితిలో ఉన్నాడు భగవంతుడు, ఇంకో పరిస్థితిలో లేడు అని చెప్పి చెప్పడానికి వీల్లేదు. భగవంతుడు అన్ని పరిస్థితుల లోపల, అన్ని స్థితుల లోపల, అన్ని చోట్ల, చరాచర వస్తువులన్నింటిలో కూడా భగవంతుడు ఉన్నాడు. చైతన్యవంతమైనటువంటి భగవంతుడు జడస్వరూపం కూడా తన నుంచి తీసుకొచ్చినదే. జడ అంటే చైతన్యం లేని, కదలిక లేనటువంటి వస్తువులు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా తనలోంచి సృష్టించినవే. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా భగవంతుడిదే. ఎలా సృష్టించాడు భగవంతుడు వీటన్నింటినీ? ఎలా సృష్టించాడంటే ముందుగా ఏం చేశాడు?
తనలోంచి చైతన్యం. ఈ చైతన్యం అనేది భగవంతుడి యొక్క ముఖ్యమైనటువంటి కళ. దీన్ని చిత్ కళ అని చెప్పేసి అంటాం. ఈ చిత్ కళలోంచి భగవంతుడు ఏం చేశాడు? ముందుగా ఆకాశాన్ని సృష్టించాడు, ఆ తర్వాత వాయువు, ఆ తర్వాత అగ్ని, నీరు, భూమి, ఇలా ఒకదాంట్లోంచి ఒకటి పుట్టించాడు. పుట్టించి ఈ విధంగా 5 తన్మాత్రలను పుట్టించి ఈ 5 తన్మాత్రలను ఒకదాంట్లో ఒకటి కలపడం ద్వారా మనకు తెలిసినటువంటి పంచభూతాలను సృష్టించాడు. పంచభూతాలను సృష్టించిన తర్వాత భగవంతుడు ఏం చేశాడు? ఇంకా నేను ఏం చేయాలి, మనిషిని తయారు చేయాలంటే ఆలోచించాడు. ఆలోచించప్పుడు ఆయన ఏం చేశాడు? తత్వాలని సృష్టించాడు. ఏమిటి తత్వాలు? తత్వాలంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఏంటి? ఏవైనా విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేవి జ్ఞానేంద్రియాలు. చూపులతో మనం అర్థం చేసుకుంటాం, ముక్కు వాసన చూసి అర్థం చేసుకుంటాం, చెవితో విని అర్థం చేసుకుంటాం, శబ్దం ద్వారా అర్థం చేసుకుంటాం, స్పర్శ ద్వారా అర్థం చేసుకుంటాం. సో పంచభూతాల తత్వాలనే మన శరీరంలోని జ్ఞాన ఇంద్రియాలుగా తయారు చేశారు. తర్వాత మనకు కర్మ చేయడానికి కొన్ని ఇంద్రియాలను తయారు చేశాడు. కాళ్ళు, చేతులు, నోరు, విసర్జన అవయవాలు. ఈ విధంగా భగవంతుడు 10 వస్తువులను తయారు చేశాడు. చేసిన తర్వాత మన లోపల సర్క్యులేషన్ కావడం కోసం అని చెప్పేసి పంచ ప్రాణాలను తయారు చేశాడు భగవంతుడు. ఆ పంచ ప్రాణాలను ప్రాణాపాన వ్యాన ఉదాన సమానము అని చెప్పేసి అలా మన లోపల పంపించారు. పంచ ప్రాణాలు అయిపోయాయి, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు 20 అయిపోయాయి. ఇక మనిషికి కావాల్సినవి ఏమిటి ఆలోచించాడు భగవంతుడు? మనస్సు. ఈ మనస్సుని మళ్ళీ 4 భాగాలు. మనస్సు అంటే సంకల్పాలు చేసేది, బుద్ధి అంటే ఆలోచనలు చేసేది, తర్వాత మనస్సు, బుద్ధి, చిత్తము. చిత్తం అంటే స్టోరేజ్ యూనిట్. ఇవాళ ఎన్నింటికి ప్రవచనం ఉంది అంటే చాలామందికి చిత్తం పనిచేసింది, వచ్చారు 7 వచ్చేసి కూర్చున్నారు. కొంతమందికి చిత్తం పనిచేయదు. చిత్తం పనిచేయని వాళ్ళు ఇది గుర్తుంచుకుని రాలేకపోతారు. సో మనస్సు, బుద్ధి, చిత్తము. అహంకారము అంటే నేను అనేటటువంటి భావన, నేను ఉన్నాను అనేటటువంటి భావన, నేను శ్రీనివాసుని అనేటటువంటి భావన, నేను అన్నం తిన్నాను అనేటటువంటి భావన, నేను వస్తువును చూశాను అనేటటువంటి భావన. ఈ కర్తృత్వ భోక్తృత్వ భావనలకు సంబంధించినది అహంకారము. ఈ విధంగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేవి ఏవైతే భగవంతుడు తయారు చేశాడో ఇవి 4. ఇప్పుడు ఏమైంది? మనకు పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు 20 తయారయ్యాయి. తర్వాత భగవంతుడు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇచ్చాడు. ఇలా 24 తత్వాల ద్వారా ఇక నేను వస్తువులను తయారు చేయవచ్చు అని చెప్పేసి భగవంతుడు డిసైడ్ చేసుకున్నాడు. అమ్మయ్య, ఇంకా 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 జనాలను తయారు చేయొచ్చు, మనుషులని, దేవతలని, రాక్షసులను అందరినీ కూడా నేను తయారు చేయొచ్చు, చెట్లని, చేమలని, జీవరాశులన్నింటినీ కూడా తయారు చేయవచ్చు అని చెప్పి. మరి తయారు చేస్తే వీటన్నింటినీ ఎక్కడ కూర్చోబెట్టాలి? అప్పుడు ఈ మొత్తం ప్రపంచాన్ని తనలోంచే ఒక 14 అంతస్తుల బంగ్లాలాగా తయారు చేశాడు. దీన్ని 14 భువనాలు అని అంటారనమాట. ఈ 14 భువనాలు ఏవైతే ఉన్నాయో ఈ 14 భువనాలలో భగవంతుడు ఏం చేశాడు? భూమి పైన ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం అని ఊర్ధ్వలోకాలు. కింద ఏమో అతల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల అనేటటువంటి 7 లోకాలు. ఇలా 14 అంతస్తులో ఒక బంగ్లాని తయారు చేశాడు. తయారు చేసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫ్లోర్ ఇచ్చేశాడు. ఈ ఫ్లోర్లో మీరుండండి, ఆ ఫ్లోర్లో మీరుండండి, ఇలాగా ఇచ్చేసేసి ఇలాగ తనలోంచే తయారైనటువంటి సృష్టిని ఎంత అద్భుతంగా అయిందో చూడండి. నామము, రూపము అనేవి మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఎందుకు సార్ మీరు లలిత సహస్రనామం చెప్పమంటే ఇవన్నీ ఎందుకు చెప్తారు అని. ఇదే లలిత సహస్రనామం. లలిత సహస్రనామంలో ఉన్నదంతా కూడా సృష్టి రహస్యమే. మనము వేదంలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా లలిత సహస్రనామంలోనే ఉంది. నాసదీయ సూక్తం లోపల భగవంతుడికి రూపం లేదు. తన సంకల్పంతో ఈ ప్రపంచాన్ని అంతా కూడా సృష్టించాడు భగవంతుడు. ఆ సృష్టించినటువంటి భగవంతుడు తనే 1000 చేతులు, 1000 కాళ్ళు, 1000 ముఖాలు, ఇలా తన ప్రపంచం 1000 అంటే చాలా అని మీనింగు. అలా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువులో కూడా తానే ప్రవేశించి ఈ ప్రపంచాన్నంతా కూడా తయారు చేశాడు భగవంతుడు. ఇప్పటిదాకా ఏం మాట్లాడుకున్నాం మనం? ఈ ప్రపంచం అంతా కూడా నామము, రూపము అనేటటువంటి విషయాలలోంచి వచ్చింది. నామము, రూపము, నామము, రూపము. ఇందాక చెప్పాం శ్రీనివాస్ ఎలా ఉంటాడు అంటే ఇలా ఉంటాడు అని చెప్పేసి మనం ముందు డిస్క్రైబ్ చేస్తాము, తర్వాత వెళ్ళి చూపిస్తాము. ఈ నామరూపాలు లేనిదే దేన్ని గుర్తుపట్టము. నామరూపాలకు భగవంతుడేమో అతీతుడు. ఎంత ఫన్నీ థింగ్! నామరూపాలు లేనటువంటి వాడు భగవంతుడు, కానీ మనకిచ్చినవి నామరూపాలు. మనకిచ్చిన వస్తువులలో ఇంద్రియాలు కానీ, తర్వాత మనకిచ్చినటువంటి సాత్విక గుణము, రాజస గుణము, తామస గుణము అని చెప్పేటటువంటి గుణాలు కానీ భగవంతుడికి లేవు. భగవంతుడు ఇంద్రియ అతీతుడు, భగవంతుడు గుణాతీతుడు.
ఇప్పుడు ఆ భగవంతుణ్ణి మనకిచ్చిన వాటితోటే గుర్తుపట్టాలి అంతే. భగవంతుడికి గుణములు లేవు, మన లోపల గుణములు ఉన్నాయి. ఈ గుణముల ద్వారానే భగవంతుడిని గుర్తించాలి. మనకి ఇంద్రియాలు ఉన్నాయి, భగవంతుడికి ఇంద్రియాలకు అతీతం ఆ భగవంతుడిని గుర్తించాలి. మనకు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇచ్చాడు, ఇవేవి మనం కాదు, వీటన్నిటికీ భగవంతుడు అతీతము. కానీ ఆ బుద్ధి ద్వారానే మనం భగవంతుడిని గుర్తించాలి. భగవంతుడు వేటినైతే మనకిచ్చాడో, ప్లీజ్ ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి, భగవంతుడు వేటినైతే మనకిచ్చాడో వాటి ద్వారానే భగవంతుడిని గుర్తించాలి. అంటే ముందుగా ఏమిటి సాధన, మెల్లమెల్లగా 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 మొదలెడుతూ తర్వాత భగవంతుడి యొక్క పూర్తి స్వరూపాన్ని మనము తెలుసుకోవాలి. అది లలితా సహస్రనామం. అంటే ఒక్కొక్క మెట్టు మనని ఎక్కిస్తుంది. నామము రూపము చాలా సులభం. ఎవరైనా కూడా ఈ మధ్య అడుగుతారు, సార్ పిల్లాడికి బాలేదు, ఏదైనా మంత్రం ఇవ్వండి. రొటీన్ పనులు చేయడానికి అందరూ కూడా ఇష్టపడతారు. ఏదైనా నామం చెప్పండి. ఎవరో వచ్చి అంటారు, సార్ కలియుగంలో నామ జపం చేస్తే చాలని చెప్పారు, కాబట్టి నేను ఇక రాత్రి పగలు రామ 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 అనుకుంటూ కూర్చుంటాను, నాకు బోల్డ్ అంత పుణ్యం వచ్చేస్తుంది కదా. ఎవరికి అంటే వారి వారి స్థాయికి, జాగ్రత్తగా వినండి, ఎవరెవరి స్థాయికి తగ్గటువంటి ఆలోచనలను, ఎవరెవరి స్థాయికి తగ్గటువంటి సాధనను భగవంతుడు వారికి ఇచ్చాడు. ఇప్పుడు నేను ఆఫీసర్ని, నేను ప్యూన్ జాబు చాలా సులభంగా చేయగలుగుతాను. కాబట్టి నేను ప్యూన్ జాబ్లో చేరిపోతానా? ఏ ఆఫీసర్ అయినా కూడా ప్యూన్ కంటే, ఒరిజినల్గా ఉన్న ప్యూన్ కంటే బాగా చేయగలడు, తెలివి ఉపయోగించి మరి ఎక్కువ బాగా చేయగలడు. కాబట్టి ఏమైందంటే మనుషులు ఏం చేస్తున్నారంటే తనకిచ్చినటువంటి బుద్ధిని ఉపయోగించుకోకుండా కేవలము నామము, కేవలము పారాయణము, కేవలము రామ 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 అంటే సరిపోతుంది. ఎప్పుడు సరిపోతుంది? మనకు ఆ స్థాయి రానప్పుడు, మొదటిది. రెండవది, మనకు శరీరము సహకరించినప్పుడు. ఉదాహరణకి నేను స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, నేను అప్పుడు కూర్చొని అక్కడ అంగన్యాస కరన్యాసాలు స్కూటర్ మీద వేయడం పాసిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి అప్పుడు నేనేం చేస్తాను, సిగ్నల్ పడగానే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటాను. అలాగే ఒక ఊరేగింపు నడుస్తుంది, అప్పుడు ఏమంటాం మనము, జై శ్రీరామ్ అంటే జై జై శ్రీరామ్ అంటాం. అంతవరకు బాగానే ఉంటుంది. ఆరోగ్యం బాలేదు, లేచి వెళ్ళి పూజలు చేసే ఓపిక లేదు, మానసికమైనటువంటి పూజలు చేయాలి అంటే ఎవరు చెప్పలేదు, మానసిక పూజలు చేయమని నాకు ఎవరు చెప్పలేదు. ఎంతసేపు కూడా ఈ పారాయణాలకు వెళ్ళు, ఇక్కడ కూర్చో అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అని చెప్పారు, కానీ ఎవరు కూడా నాకు మానసిక పూజలు గొప్పవి అన్నటువంటి విషయాన్ని తెలియజేయలేదు. మరి ఎలాగా? మానసిక పూజ గొప్పది, కానీ నేను మానసిక పూజ చేసేటటువంటి స్థాయిలో లేను. అటువంటి వారెవరైతే ఉంటారో కేవలము తెలియని వారు, కేవలము శక్తి లేనివారు, అటువంటి వారి కోసము నామజపాలు. కానీ ఎవరికైతే బుద్ధి ఇచ్చాడో భగవంతుడు, ఆలోచించి నన్ను చేరుకో అని చెప్పాడో, ఆ మార్గాల ద్వారా భగవంతుని చేరుకోవాలి. భగవంతుని చేరుకోవాలి అంటే మనము భగవంతుల్లో ఉన్న శక్తిని గుర్తించాలి. చంద్రుడిలోని వెన్నెల వేరు కాదు, భగవంతుడు సృష్టించిన ఈ ప్రకృతి వేరు కాదు, భగవంతుల్లోని చైతన్యము వేరు కాదు, ఆ దీపంలోని వెలుతురు వేరు కాదు. కాబట్టి అందులో ఉన్న శక్తే ఇలా ప్రకటితమై మనకు ప్రపంచమంతా కూడా వ్యాపించింది. అంటే నాసదీయ సూక్తం ద్వారా భగవంతుడు సంకల్పం చేసి అప్పటి వరకు చైతన్యం మాత్రమే ఉండి ప్రపంచమంతా కూడా ఇంకా ఏర్పడలేదు. అటువంటి సమయంలో ఏదో ఒక సమయంలో, అది ఎప్పుడు ఎన్నాళ్ళ కిందట అనేటటువంటిది ఏ పురాణంలో కానీ, వేదంలో కానీ, ఏ గ్రంథంలో కానీ ఈ సృష్టి ఎప్పుడు మొదలైంది అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేయలేదు. దాన్ని మాత్రం ఒక రహస్యంగా ఉంచేసి ఏం చేశారు, భగవంతుడు తన సంకల్పంతో నీళ్ళ లోపల ఒక రాయి వేస్తే ఏమవుతుంది, ఇలా చుట్టూరుగా తరంగాలు వస్తాయి. తరంగాలు 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 ఇలా ఎదుగుతూ ప్రపంచమంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది, వ్యాప్తి చెందింది ప్రపంచమంతాను. కాబట్టి ఏంటంటే భగవంతుడు మెల్లమెల్లగా ఏం కావాలి, ఏం అవసరము. ఉదాహరణకి ఒక కూర చేసుకోవాలి. కూర చేయాలి అంటే మనం ఏం చేసుకుంటాం, ముందు స్టవ్లో గ్యాస్ ఉందా లేదా అవన్నీ వెరిఫై చేసుకుంటాము, అగ్గిపెట్టె ఉందా లేదా చూసుకుంటాము, ఇంట్లో ఆయిల్ ఉందా లేదా చూసుకుంటాము, కూరకు కావాల్సినటువంటి ఇంకేమేమి ఉంటాయో అవన్నీ కూడా దగ్గర పెట్టుకుని చూసుకుంటాము, కూరలు తరగడానికి కావాల్సినటువంటి ఐటమ్స్ ఉన్నాయా లేదా చూసుకుంటాము. అదేవిధంగా ఈ ప్రపంచమంతా కూడా తయారవడానికి కావలసినటువంటి ముడి సరుకుని పంచభూతాల రూపంలో, పంచ జ్ఞానేంద్రియాల రూపంలో,
పంచకర్మేంద్రియాల రూపంలో, పంచ ప్రాణాల రూపంలో, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని చెప్పే ఈ 24 తత్వాల ద్వారా భగవంతుడు మనకు తయారు చేశాడు. ఎంత బ్యూటిఫుల్గా అంటే ఒక సిస్టమేటిక్ పద్ధతి లోపల అర్థం చేసుకోవడానికి ఏమీ కష్టం లేదు. ఒకసారి ఆలోచించండి. నేను ఆపుతాను, ఒక్క నిమిషం ఆపుతాను, ఎవరికైనా అర్థం కాని వాళ్ళు అడగండి. భగవంతుడు సృష్టిని ఎలా చేశాడు? ఒక సిస్టమేటిక్ వేలో చేశాడు. మనం ఎలా అయితే వంట చేస్తామో అలా చేశాడు భగవంతుడు. ఒక క్రమ పద్ధతి లోపల ఏమేమి కావాలి, ఏవేవి ఉంటే మనకు వస్తుంది. ప్రపంచంలో మనం ఏది చూసినా కూడా పంచభూతాలతో తయారైనటువంటిదే. ఈ మొబైల్ ఫోన్ పంచభూతంతో తయారైంది, నేను పంచభూతాలతో తయారైనవన్నీ, ఇది పంచభూతాలతో తయారైంది, ఈ చొక్కా పంచభూతాలతో ఈ శరీరం పంచభూతాలతో తయారైంది. పంచభూతాలతో తయారు కానిది ఈ ప్రపంచంలో లేదు, అన్ని పంచభూతాలు. మరి నాకు పంచభూతాలే ఉన్నాయా? ఇంకా వేరేవి లేవా? ఉన్నాయి. పంచభూతాలతో పాటు పంచ ప్రాణాలు ఉన్నాయి. ప్రాణాపాన వ్యాన ఉదాన సమానం ఇవన్నీ నా లోపల ఉన్నాయి. తర్వాత నాకు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా ఇచ్చాడు భగవంతుడు. వీటన్నిటితో పాటు కనిపించనటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటటువంటివి ఇచ్చాడు. రూపము, నామము ఈ రెండూ కూడా భగవంతుడికి లేవు. కానీ వీటి ద్వారానే మనం భగవంతుడిని తెలుసుకోవాలి. ఇదే మొదటి మెట్టు. భగవద్గీత లోపల అర్జునుడు ఏమంటాడు? దేవుడా, 10వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమో నువ్వు ఇండైరెక్ట్గా నువ్వు చెట్టులో ఉన్నాను, పుట్టలో ఉన్నాను, ఏనుగులో ఉన్నాను, గుర్రంలో ఉన్నాను, వ్యాసుల్లో ఉన్నాను, కపిలుల్లో ఉన్నాను, శుక్రాచార్యుల్లో ఉన్నాను, మాసాలలో మార్గశీర్ష మాసాన్ని నేను, ఇలా అన్ని చోట్ల ఉన్నానని ఇండైరెక్ట్ రిఫరెన్సెస్ ఇచ్చావు. నాకు నిన్ను డైరెక్ట్గా చూడాలని ఉంది అనగానే అప్పుడు భగవంతుడు తన విశ్వరూపాన్ని ఇప్పుడు చెప్పినటువంటి వాటిల్లో ఈ 14 భువనాలు ఏవైతే ఉన్నాయో ఈ 14 భువనాల రూపాన్ని దాల్చి భగవంతుడు తన రూపాన్ని చూపించాడు. చూపించేసరికి అర్జునుడు మామూలు కళ్ళతో చూడలేడు. భగవంతుడు ప్రత్యేకమైనటువంటి కళ్ళు ఇచ్చాడు. ఆ కళ్ళు కూడా భగవంతుడు అర్జునుడికి ఇచ్చాడు. మనలాంటి వాళ్ళకి ఆ కళ్ళు రావాలి అంటే ఏం చేయాలంటే మనం సాధన చేయాలి. సాధన చేయగా అప్పుడు భగవంతుని చూడగలిగేటటువంటి శక్తి వస్తుంది. ఉదాహరణకి నేను స్పేస్లోకి వెళ్ళాలంటే ఇలా మామూలుగా చొక్కా వేసుకుని వెళ్తే కుదరదు. ఈ సమయంలో కాశ్మీర్కి వెళ్ళాలి, ఈ చొక్కాల మీద వెళ్తే కుదరదు. ప్రొటెక్టివ్ లేయర్ అవసరమవుతుంది. అలాగే నీళ్ళలో దూకాలి, స్విమ్ సూట్ అవసరం అవుతుంది. నీళ్ళలో డీప్ వాటర్లోకి వెళ్ళాలి, అప్పుడు నేను ఆక్సిజన్ సిలిండరు, కొత్త ఎక్విప్మెంట్ పెట్టుకుని వెళ్ళాలి. మనకు తెలిసినటువంటి కొన్ని విషయాలలో మనము ముందుకు వెళ్ళడానికే ఎన్నో కొత్త విషయాలు మనకు అవసరం అవుతున్నాయి, కొత్త వస్తువులు మనకు అవసరం అవుతున్నాయి. అటువంటప్పుడు భగవంతుణ్ణి గుర్తించడానికి మనకు కొన్ని విషయాలు అవసరమవుతాయి. అవి అవసరమైన వాటిని అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మనం ఆ వస్తువులని ముందు సేకరించుకోవాలి. నేను చాలా సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. భగవంతుని చూడాలి. ఇప్పుడు లలితా సహస్రనామం అంతా చేస్తున్నది ఎందుకు? భగవంతుడు గురించి పూర్తి తత్వాన్ని, రహస్య రూపాలన్నింటినీ తెలియజేసేది ఒక్క లలితా సహస్రనామం మాత్రమే. అందుకే ఇన్ని సహస్రనామాలలో ఒక్క లలితను మాత్రమే రహస్య సహస్రనామంలో అని చెప్పేసి అంటారు. ఇందులోపల భగవంతుడు రూపాన్ని మనం ఎన్నో రోజులుగా 45, 50, 47, 48 వారాలుగా మనము చాలా విపులంగా భగవంతుడి రూపాన్ని, భగవంతుడి యొక్క లక్షణాలను అన్నింటినీ తెలుసుకుంటున్నాం. ముందుగా చెప్పుకున్నాం భగవంతుడికి ఒక రూపము, తర్వాత భగవంతుడు చక్రం రూపంలో ఉన్నాడు అనుకున్నాం, తర్వాత భగవంతుడు మంత్రం రూపంలో ఉన్నాడు అనుకున్నాం, తర్వాత భగవంతుడు మనలోనే కుండలిని రూపంలో ఉన్నాడు అనుకున్నాం, భగవంతుడు చివరికి నిరాకారమై ప్రపంచమంతా వ్యాప్తి చెందాడు అనుకున్నాం. భగవంతుడు తత్వాన్ని తెలపడానికి ఈ చివరి 3 ఏవైతే శ్లోకాలు ఉన్నాయో ఇవి ఇక పూర్తి స్థాయిలో తెలియజేసి 999 పేర్లు చెప్పి 100వ పేరు లోపల ఈవిడనే మన లలితాంబిక అని చెప్పి చెప్తారు. సార్, లాస్ట్ పేరు లలితాంబిక ఎందుకు వచ్చింది, శ్రీమాత ఎందుకు వచ్చింది, అంబ ఎందుకు వచ్చింది అంటే, ఎవరైతే కాలకేయుడిని చంపినాడో, ఎవరైతే వీరోచితంగా యుద్ధంలో పోరాడతాడో, ఎవరైతే శత్రువులని కూడా ఎదిరించి ధైర్యంగా నిలబడగలడో అతడే బాహుబలి అని చెప్పేసి చెప్తామా? అదేవిధంగా 999 పేర్లు చెప్పిన తర్వాత చివరిగా మనం 100వ ఈ 999 లక్షణాలు ఎవరివో తెలుసా? ఈ త్రిపురాలకు అధిపతి అయినటువంటి మీ అమ్మవి. అమ్మ అంటే సృష్టికర్త. లలితా సహస్రనామంని శ్రీమాతతో ప్రారంభించుకుంటాం, అంబికతో ముగించుకుంటాం, తల్లితో ప్రారంభం చేసుకుని తల్లితో ముగించుకుంటాము. అత్యద్భుతమైనటువంటి లలిత, అత్యద్భుతమైనటువంటి రహస్యాలను తెలుసుకుంటున్నాం. ఇందాక తెలుసుకున్నాం మనం ఏమిటి? భగవంతుడికి నామము రూపము. ఈ నామరూపాలు మళ్ళీ వేరు కాదు. నామం చెప్పి రూపం చెప్పకపోయినా, రూపం చెప్పి నామం చెప్పకపోయినా అవతల వాళ్ళని గుర్తించడం చాలా కష్టం. కేవలం సినిమాలోనే నామం ఒక రూపం డిస్క్రిప్షన్ ఇవ్వగానే మనకు ఆటోమేటిక్గా ఒక రూపం మనకు మెదులుతుంది. కానీ నిజ జీవితంలో అలా ఉండదు.
మనం ఎవరితోనో ఫోన్లో మాట్లాడతాం, వాళ్ళ వాయిస్ విన్నప్పుడు వాళ్ళు ఇంకో రకంగా ఉంటారు అనుకుంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే వారు ఇంకో రకంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏం తెలుస్తుందంటే మనకు భగవంతుని తెలుసుకోవడం చాలా కష్టము. ఆ తెలుసుకోవడం కోసం అని చెప్పేసి 2 రకాల మార్గములు ఏవైతే ఉన్నాయో ఆ 2 రకాల మార్గాలు మనము గుర్తించాలి. ఆ 2 రకాల మార్గాలు మళ్ళీ 3 రకాలుగా విడిపోయాయి. ఆ మొదటిది ఏంటంటే శబ్దము, అంటే నామము. నామం ద్వారా ఎలా తెలుసుకుంటాం? నామం రావాలి అంటే ముందు మనకి ఏం రావాలి? అక్షరాలు రావాలి. దీన్ని వర్ణము అంటారు. ఈ వర్ణములు మెల్లమెల్లగా పదముల రూపంలో రావాలి. పదములు వాక్యముల రూపంలో రావాలి. ఈ వాక్యమునే మనం లలితా సహస్రనామం లోపల మంత్రం అంటాం. జాగ్రత్తగా వినండి. వర్ణాలు, పదాలు, మంత్రాలు. వర్ణాలు, పదాలు, మంత్రాలు. ఈ 3 మార్గముల ద్వారా భగవంతుని తెలుసుకుంటాము. ఇదే మనము లలితా సహస్రనామంలో మొదటి నుంచి కూడా చెప్పుకుంటున్నది. మన హిందూ ధర్మంలో ప్రతి పదము, ప్రతి అక్షరము అర్థవంతమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. దానికి ఉదాహరణగా మనము చాలా విషయాలు తెలుసుకున్నాం. ఏంటి ఉదాహరణకి? మనము ఈ 8 గ్రూప్స్గా మన అక్షరాలన్నింటినీ విడదీశాం. ఆ నుంచి అహా వరకు మొదటి గ్రూపు అని చెప్పేసి అన్నాం. తర్వాత ఏం చేసాము? క చ ట త ప వర్గాలు 5 అని చెప్పేసి తెలుసుకున్నాం. 6 అయిపోయాయి. ఇవి 5, పైన ఒకటి 6. యారా లావా అనేటటువంటిది ఒక వర్గము, శేష సహ అనేది ఇంకో వర్గము. 8 వర్గాలు అయ్యాయి. 8 వర్గాలకు 8 మంది వశిన్యాది దేవతలు ఉన్నారు. ఇలాగా మీరు మాట్లాడే ప్రతి మాట, చేసేటటువంటి ప్రతి ఉచ్చారణ కూడా భగవంతుణ్ణి చేరుకుంటుంది. ఒక శబ్దము ఒక అర్థము, ఒక శబ్దము ఒక అర్థము. శబ్దము అర్థము వేరు వేరు కాదు. వాగర్థ వివసంపృక్తవు అని చెప్పేసి అన్నారు కాళిదాసు. వాక్కు అర్థము, వాక్కు రూపంలో ఉన్నటువంటిది అమ్మవారు, అర్థం రూపంలో ఉన్నటువంటిది పరమేశ్వరుడు. జాగ్రత్తగా వినండి. వాక్కు రూపంలో ఉన్నటువంటిది అమ్మవారు, అర్థం రూపంలో ఉన్నటువంటిది పరమేశ్వరుడు. అర్థం రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు నిద్రాణమై ఉన్నాడు. వాక్కు రూపంలో అమ్మవారి శక్తి చైతన్యవంతంగా ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ప్రపంచమంతా ఎలక్ట్రిసిటీ రూపంలో వ్యాపించినటువంటి ఈ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనము అమ్మవారి శక్తిగా తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ అమ్మవారు, అయ్యవారు అనేవి కేవలం మన వాడుక భాష కోసం చెప్తున్నాం, కానీ ప్రపంచమంతా కూడా ఉన్నటువంటిది ఒక చైతన్యము. ఆ చైతన్యానికి మూల కారణమైనటువంటిది నిద్రాణంగా ఒకటి ఉన్నది, అది శివుడు రూపంలో. అందులోంచి బయటకు వచ్చినది శక్తి. శివుడు శక్తి, శివుడు శక్తి, శివుడు శక్తి. అర్థము, ఈ అర్థంలోంచి అర్థంని మనం అవతల వారికి చెప్పడం కోసం కావాల్సినటువంటి వాక్కు. అర్థము వాక్కు, అర్థము వాక్కు. నామము రూపము, నామము రూపము. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాము? నామం గురించి, అంటే శబ్దం గురించి. శబ్దాలు ఎన్ని రకాలు అంటే మనకు కనిపించేది ప్రపంచంలో 2 రకాలు. ఒక వ్యక్తి యొక్క రూపము, ఆ వ్యక్తి యొక్క పేరు. ఈ శబ్ద ప్రపంచం ఏదైతే ఉందో ఈ శబ్దం మొత్తం కూడా దేనిపైన ఆధారపడుతుంది? అక్షరాలపైన, పదములపైన, మంత్రములపైన. ఇది మనం శిక్షావళిలో కూడా నేర్చుకున్నాం, తైత్రీయ ఉపనిషత్తు. ఇక ఇది శబ్దం వచ్చింది. మరి తర్వాత రూప ప్రపంచం. మనకేంటంటే రూపం ఉండాలి, దానికి కావలసినటువంటి నామము కూడా ఉండాలి. నామం గురించి తెలుసుకున్నాం. అది ఒక అక్షరము, అక్షరం తర్వాత పదము, పదములన్నీ కలిస్తే వాక్యాలు. ఈ వాక్యాలనే మనము లలిత సహస్రనామంలో మంత్రములు అని చెప్పి తెలుసుకుంటాం. ఇవి 3. మరో 3 మార్గాలు ఉన్నాయి. ఈ 3 మార్గాలు భగవంతుడి యొక్క దృశ్యానికి సంబంధించినవి. ఏమిటి దృశ్యాలు? భగవంతుడు ముందు ఏం చేశాడంటే తనలో ఉన్నటువంటి కళను మనకు చూపించాడు. కళ అంటే భగవంతుడి యొక్క అంశ. ప్లీజ్ అర్థం కాకపోతే నేను ఇక్కడ ఆపుతాను, ఒక్క నిమిషం ఆపుతాను, అందరూ అడగచ్చు. కళ అంటే భగవంతుడి యొక్క అంశ. భగవంతుడిలో ఉన్నటువంటి చైతన్యము ఆత్మస్వరూపము. అది ముందు ఆకాశంగాను, ఆకాశంలోంచి వాయువు, అగ్ని, నీరు, భూమి ఇలా వచ్చాయి. వీటన్నిటిని రకరకాల శాంతి కళ అని చెప్పేసి అంటారు, నివృత్తి కళ అంటారు, ప్రతిష్ట కళ అంటారు. ఇలా రకరకాల కళలు, ఈ 5 కళలు ముందు వీటిని తయారు చేశాడు భగవంతుడు. వీటిని కళ అని చెప్పేసి అంటారు. తర్వాత వచ్చేది తత్వము. తత్వం అంటే ఇందాక 24 తత్వాలను తెలుసుకున్నాం మనం. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 24 తత్వాలు. చివరికి భువనాలు, 14 అంతస్తుల భువనాలు. ఈ విధంగా శబ్దానికి సంబంధించినటువంటి 3 భాగాలు, రూపానికి సంబంధించినటువంటి 3 భాగాలు. ఈ మార్గాల ద్వారా మాత్రమే వీటికి అతీతుడైనటువంటి భగవంతుణ్ణి చేరుకుంటాం. మళ్ళొకసారి చెప్తా. మన లోపల త్రిగుణాలు ఉన్నాయి. ఈ త్రిగుణాలు దాటితే కానీ భగవంతుణ్ణి చేరుకోలేం. మనకి రూపం ఇచ్చాడు. ఈ నామము రూపము దాటితే కానీ భగవంతుణ్ణి చేరుకోలేం. కానీ అవి చేరుకోవాలంటే నామము రూపమే కావాలి. ఉదాహరణకు నాకు శరీరం లేదు, శరీరం లేకపోతే నేను సాధన ఎలా చేస్తా? కాబట్టి భగవంతుడు ఏదైతే ఇచ్చాడో దానితోటే నేను సాధన చేస్తూ దీనికి అతీతమైన భగవంతుని గుర్తించాలి. ఇప్పుడు ఆపుతాను,
ఎవరైనా అడగండి. ఇది కొద్దిగా కష్టమైన పాయింట్. మళ్ళీ ఇంకొక పావు గంట మళ్ళీ ఇదే చెప్తాను, చెప్పిందే చెప్తాను. ఒక్కసారి ప్రశ్నలు ఉన్న వాళ్ళు అడగండి. ఎవరు ప్రశ్నలు అడగట్లేదంటే రెండు. ఒకటేంటంటే అస్సలు అర్థం కాలేదు, ఆనెస్ట్గా సార్ నిజంగా అర్థం కాలేదు. రెండోది ఏంటంటే చాలా బాగా చెప్పారు సార్, మొత్తం అర్థమైపోయింది, వాటితోటి మాకు దాదాపుగా మోక్షం అందుకున్నామని చెప్పి అనాలి. ఈ రెండిట్లో ఏది నాకు అర్థం కావాలి ఫస్ట్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అడగండి, ప్రశ్నలు అడగండి. సార్ ప్రశ్న కాదు, నాకు అంటే ఇంకొకసారి అది నేను అర్థం చేసుకుంది కరెక్టా కాదా అని. సరే, అయితే నేను మీతోటే చెప్పిస్తాను, మీరు ప్రతిదానికి ఎస్ నోలలో ఆన్సర్ చెప్పండి, ఓకేనా? మీరు ఒక వ్యక్తిని గుర్తుపట్టాలంటే మీకు ఏం కావాలి? అందరూ జాగ్రత్తగా వినండి, ఇది ఆవిడకి నాకు మధ్య జరుగుతున్న చర్చ కాదు, మనందరికీ ఇది అర్థం చేయిస్తున్నాం, ఓకే? సుధా మేడం, మీరు నాకు ఒక విషయం చెప్పండి. ఒక విషయాన్ని ఎలా గుర్తుపడతారు? అదే ఆ వ్యక్తికి పేరు ఉండాలి, రూపం ఉండాలి. వెరీ గుడ్. దీన్ని నామరూపాలు అంటారు, ఓకే? ఇప్పుడు భగవంతుడికి నామరూపాలు అనేటటువంటిది లోయెస్ట్ స్థాయి, అవునా? మీరు ఒప్పుకుంటారు, ఇది లోయెస్ట్ స్థాయి, నిమ్న స్థాయి. ఈ నిమ్న స్థాయి నుంచి హైయెస్ట్ స్థాయి భగవంతుడికి రూపం కూడా లేనటువంటి స్థాయికి చేరుకునేదే లలిత సహస్రనామం, అవునా? అంటే సాధన ద్వారా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆకారం లేనటువంటి భగవంతుడిని చేరుకోవాలి, అవునా? ఒకటేమో నామము, ఇంకోటేమో రూపము. ఈ రెండు చెప్తే తప్ప ఒక విషయం మనకు బోధపడదు, ఒప్పుకుంటారు కదా? ఇప్పుడు దేవుడికి నామం ఎలా చెప్తాం? ఏ నామం చెప్తాం? భగవంతుడు నామరహితుడు. భగవంతుడికి ఏ రూపం చెప్తాం? భగవంతుడు రూపరహితుడు. కాబట్టి మనం ఏం చేశామంటే మనకు అనువైనటువంటి సాధన కోసం హిందూ ధర్మం లోపల భగవంతుడి యొక్క నామరూపాలు మనకు అందించి సాధనని ఇచ్చారు. మరి సాధన ఎలా చేయాలి? సాధన ఎలా చేయాలి అంటే ఒకటి ఇప్పుడు మనం అనుకున్నటువంటి శబ్దము, మరొకటేమో దృశ్యము. శబ్ద ప్రపంచం, దృశ్య ప్రపంచం, శబ్ద ప్రపంచం, దృశ్య ప్రపంచం. మీరు చెప్పిన వాటినే నేను శబ్దము, దృశ్యము అన్నాను. ఇంతవరకు అర్థమైందా? శబ్ద ప్రపంచం అంటే ఏంటి? సౌండ్. ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్? ముందు అక్షరాల నుంచి వస్తుంది. అక్షరాలు వెళ్ళి పదాలలో కలుస్తాయి, పదాలు వెళ్ళి వాక్యాలలో కలుస్తాయి, అవునా కదా? ఈ వాక్యంని మంత్రము అంటాము. ఇటు సైడ్ మూడు అర్థమయ్యాయా మీకు? శబ్ద ప్రపంచం, దృశ్య ప్రపంచం. భగవంతుడు ఎలా తయారు చేశాడు? ముందుగా తనలోని చైతన్యం ఉంది, ఆ చైతన్యం నుంచి పంచభూతాలు తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు? ఆత్మలోంచి నేను ఆకాశమును తయారు చేస్తాను అని చెప్పి మొట్టమొదటిసారిగా ఆకాశంలోంచి శబ్దంను తయారు చేశాడు. శబ్దంలోంచి స్పర్శను తయారు చేశాడు, స్పర్శలోంచి రూపాన్ని తయారు చేశాడు, రూపంలోంచి రసాన్ని తయారు చేశాడు, రసంలోంచి గంధమును తయారు చేశాడు. శబ్ద స్పర్శ రూపరస గంధములు పంచభూతములు, అవునా? సో మొదటగా తనలో ఉన్న చైతన్యమును ఈ పంచభూతాలలో నింపాడు భగవంతుడు. మీరు పంచభూతాలు కాని వస్తువు ప్రపంచంలో ఏదన్నా ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి, పంచభూతాలు కానిది. అన్ని పంచభూతాలతో తయారైనవి సార్. సో మొదటిది అర్థమైపోయింది కదా? దీన్ని భగవంతుడి యొక్క కళ అంటారు. భగవంతుడి యొక్క కళ అంటే భగవంతుడి యొక్క చైతన్య శక్తి. ఇది మీకు అర్థమైందా కళ? ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒకటి శబ్ద ప్రపంచము, ఇంకోటి దృశ్య ప్రపంచము, రెండింటిని అర్థం చేసుకుంటున్నాం. శబ్ద ప్రపంచం లోపల మనం ఏమని తెలుసుకున్నాము? ముందు అక్షరాలు. ఈ అక్షరాలన్నిటికీ కూడా కొంతమంది దేవతలు ఉన్నారు, వాళ్ళని వశిన్యాది దేవతలు అంటారు అని చెప్పి తెలుసుకున్నాం. అక్షరాలను కలిపితే వచ్చేవి పదములు అనుకున్నాము. పదములు నుంచి జాగ్రత్తగా కష్టపడితే వాక్యములు వస్తాయి. ఈ వాక్యములే మనకు మంత్రముల రూపంలో అందాయి అని ఇలా భగవంతుని తెలుసుకోవాలి అని చెప్పి 3 మార్గాలు తెలుసుకున్నాం. ఒక్కొక్కసారి ఒక్క అక్షరం నుంచే భగవంతుని తెలుసుకుంటాం, బీజాక్షరాలు అవి ఇవి. పదములతో భగవంతుని తెలుసుకుంటాం, మంత్రములతో కూడా భగవంతుని తెలుసుకుంటాం. అంటే భగవంతుని తెలుసుకోవడానికి శబ్ద ప్రపంచంలో 3 మార్గములు. శబ్ద ప్రపంచంలో 3 మార్గములు. అక్షరముల ద్వారా, పదముల ద్వారా, వాక్యముల ద్వారా భగవంతుడిని తెలుసుకుంటాము. అక్షరములను బీజ అక్షరములు అంటాము, పదములని భగవంతుడి నామములు కావచ్చు, భగవంతుడి యొక్క చిన్న చిన్న పేర్లు కావచ్చు అవి. మూడవది వాక్యములు, వాక్యములనే మంత్రాలు అంటారు. పదముల యొక్క సముదాయమే వాక్యము, పదముల యొక్క సముదాయమే వాక్యము. చెప్పండి, ఇక్కడ దాకా అర్థమైందా లేదా? చెప్పండి పద్మావతి మేడం. అంటే నామం అంటే భగవంతుని నామ స్మరణతో ద్వారా కూడా తెలుసుకోవచ్చు సార్. అవును, అంటే భగవంతు అదొక మార్గం.
అదే ఒక మార్గం. అదొక మార్గం. ఆ మార్గాలు మూడు అని చెప్పి చెప్తున్నాడు. అంటే భగవంతుణ్ణి మళ్ళీ ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను నేను. మళ్ళీ ఒకసారి ఆపండి నన్ను. ఎక్కడ కన్ఫ్యూజ్ అయితే అక్కడ ఆపండి. ఓకే, ముందుగా ఒక వ్యక్తి శ్రీనివాసు ఎలా ఉంటాడు అని మీరు మా సార్ ఉన్నాడు, ఆయన పేరు శ్రీనివాసు అన్నారు. అనగానే వాళ్ళు అడిగారు, శ్రీనివాస్ అంటే ఎలా ఉంటాడు, మేము ఎప్పుడు చూడలేదు, చాగంటి ఆయనలాగా ఉంటాడా, పద్మాకర్ లాగా? వాళ్ళందరూ చిరంజీవి, మోహన్ లాల్, కమల్ హాసన్ వీళ్ళందరినీ గ్రైండర్లో వేసి మిక్సీ చేస్తే ఎలా ఉంటాడో అంత అందంగా ఉంటాడు అని చెప్పి చెప్తారు. చెప్పడంతో ముందు డిస్క్రిప్షన్ చేసేశారు. ముందు ఏం చేశారు, నోటితో శబ్దం అనేటటువంటి దాన్ని ఉపయోగించారు. వాళ్ళు అయినా కూడా అర్థం కాలేదు. అరే ఇంత స్మార్ట్గా ఉంటాడా, ఏదో ఒకసారి చూపించు, మీ సారథి ప్రవచనం వినంగానే ఊరికే చూడడానికి వస్తామని వస్తారు. వచ్చినప్పుడు నన్ను చూస్తారు. ఇప్పుడు దృశ్యము, ఒకటేమో మీరు ఇచ్చినటువంటి డిస్క్రిప్షను, రెండవదేమో రూపము. ఇంతవరకు అర్థం కాని వాళ్ళు ప్రశ్న అడగండి. ఎవరైనా సరే ప్రశ్న అడగండి, మొహమాటం లేకుండా. మనం ఈ ప్రపంచంలో తెలుసుకునేది కేవలము శబ్దము రూపము, శబ్దము రూపము, శబ్దము రూపము. ఈ విషయం అర్థం కాని వాళ్ళు ఎవరన్నా చెప్పండి. అంటే మనం రూపాన్ని శబ్దంతో మనం ఆరాధించాలా సార్? ఆరాధించడం పక్కన పెట్టేసేయండి, తర్వాత ఆరాధిద్దాం. ముందు మనం ఏ విషయమైనా తెలుసుకోవాలంటే ఈ రెండు తప్ప ఇంకేమన్నా ఉన్నాయా మార్గాలు? ఇంకేమన్నా మార్గాలు ఉంటే చెప్పండి. శబ్దము రూపము తప్ప ఇంకేమన్నా మనం, ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చిన వాటితో తప్ప వేరే వాటితో మనం ఎలా పూజించగలం? ఇప్పుడు భగవంతుడికి రూపం లేదు, నామం లేదు. కానీ రూపం నామంతో పూజించడమే మనం మొదలెట్టాలి. ఎందుకంటే మనం అలా ఇప్పుడు మనకి ఇచ్చిన దాంతో కాకుండా మనం ఇవ్వని దాంతో ఎలా పూజిస్తాం? ఇప్పుడు వేరే ధర్మాలలో, వేరే మతాలలో ఏముంటుంది, దేవుడు డైరెక్ట్గా నిరాకారుడు అంటారు. ఎలా గుర్తిస్తాం దేవుడిని? నాకు చెప్పండి. ఇందులో ఇంతమంది జాయిన్ అయ్యారు, ఎవరైనా ఒక్కరు నాకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేయండి. దేవుడికి రూపం లేదు, నాకు ఇది అర్థం చేయించాలి. ఇవాళ అర్థం చేయిస్తేనే క్లాస్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను, లేకపోతే ఇక్కడ ఆపేస్తాను నేను. నాకు అర్థం చేయించాలి, దేవుడికి రూపం లేదు, ఈ విషయాన్ని నాకు ఎవరైనా అర్థం చేయించండి. వేణుగోపాల్ గారు అర్థం చేయించండి నాకు. చూడలేం కానీ విద్యుత్ శక్తి యొక్క శక్తి తెలుస్తుంది కదా, ఆ విధంగానే పవర్ అని చెప్పొచ్చు కదా భగవంతుడు అంటే. నాకు అట్లా కాదు, నాకు దేవుడు నాకు డైరెక్ట్ గా కనిపించేసేయాలి. గాలి తెలియదు, గాలి తెలుస్తుంది కానీ గాలి కనిపించదు, అంటే దాని స్పర్శ తెలుస్తుంది. మరి అలాగే నాకు దేవుడు తెలియాలి. ఇప్పుడు నాకు ఇవాళ దేవుడిని చూపించాలి, నిరాకారుడైనటువంటి దేవుడిని నాకు అర్థం చేయించాలి వాళ్ళు ఎవరైనా. చేతులు పనులు చేస్తున్నాయి, కాళ్ళు పడుతున్నాయి, భగవంతుడు చూడండి. అదే మనం చేసే ప్రతి పని, ఒకవేళ నిజంగా భగవంతుడు లేకపోతే మొత్తం అయిపోయింది, ఇంకా పడిపోయినట్టే. ఈ మాట ఒక నాస్తికుడికి చెప్పి మీరు అర్థం చేయించగలరా? వేణుగోపాల్ గారు చెప్పండి. మనకు ఫస్ట్ రూపంతో లాస్ట్ ఏమన్నా భగవద్గీతలో రూపం లేదు చెప్పినారు. అవును, ఏమన్నారు వాళ్ళు, రూపమే లేదు, రూపం లేకుండానే పూజ వాళ్ళు నమాజ్ చేస్తారు. అవును, వాళ్ళ ఆచారం వాళ్ళది. మన ఆచారం ఏమంటే ముందు ఓం నుంచి వచ్చింది అంటాం, ఓం తర్వాతనే అన్ని శక్తి వచ్చింది అన్నాం. శక్తి తర్వాత మన ఊహ ప్రకారం కొన్ని కృష్ణుని తలుచుకొని మనం పూజ చేస్తాం. అవును, ఆ రూపంతో మనం పటము విగ్రహము చేసినాం. అవును, కొంతవరకు. అవును, మునులు వాళ్ళు ఒకప్పుడు మునులు వాళ్ళు దేవతలు ఎందుకు తపస్సు చేస్తా కానీ ప్రత్యక్షమే లేరు. అంటే వాళ్ళ రూపాన్ని తలుచుకునే కదా వాళ్ళు ప్రత్యక్షమైంది. వాళ్ళకు కూడా ఆ యొక్క కంటికి రూపం వచ్చినాక వాళ్ళకు ఆ దిశలో వచ్చినారని నాకు అభిప్రాయం సార్. ఓకే, ఇంకెవరైనా జవాబు చెప్పండి. కదండి సూర్య భగవాన్, ఏ కాస్ట్ ఎవరికైనా సరే చూపించవచ్చు కదా. సూర్యుడు గ్రహం, సూర్యుడు దేవుడు కాదు. నేను నాస్తికుణ్ణి, నాకు దేవుడు రూప నిరాకారం అంటే అర్థం చేయించండి. నేను పూర్తి నాస్తికుణ్ణి, నాకు అర్థం చేయించండి ఎవరైనా. సో అర్థం చేయించాలంటే మీరు ఏం చేయాల్సి వస్తుంది? ముందు భగవంతుడి యొక్క రూపాన్ని, భగవంతుడి యొక్క నామాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క రూపాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మనము తర్వాత స్టెప్స్కి వెళ్తాం. అందుకోసమని ఏంటంటే మనకు మొట్టమొదటి స్థాయి ఏదైతే ఉందో అది విగ్రహారాధన. కాబట్టి విగ్రహారాధన తప్పు కాదు, విగ్రహారాధన ప్రాథమిక స్థాయి, కానీ అది తప్పు కాదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అయితే నామము చెయ్యాలి అన్నప్పుడు భగవంతుడికి మనం ఏం చేయాల్సి వస్తుంది? అక్షరం ద్వారా, పదం ద్వారా, వాక్యం ద్వారా మనం వర్ణించగలం. ఇంకెలా వర్ణించగలం ఆలోచించండి. ఇంకెలా అయినా వర్ణించగలమా? ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు. జై శ్రీకృష్ణ. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా ప్రభుజీ, ఏమని
స్వామి వారి దగ్గర నుంచే అన్ని బయటికి వచ్చాయి పంచభూతాలని. మళ్ళీ స్వామి లేరు అంటున్నారు కదా, నాకు అక్కడ పాయింట్ అర్థం కాలేదు. స్వామి ఉన్నారు కాబట్టే ఈ పంచభూతాలు, నవగ్రహాలు, సూర్యచంద్రులు, మనము, భూమి మీద ఉన్న సమస్త జీవకోటి రాశి ఆయన శరీరం నుంచే ఉద్భవించిందని మనం తెలుసుకున్నాము. అవును. మళ్ళీ ఇంకా ఆయన లేరు అంటే నేను సడన్ గా నాస్తికుని అయిపోయా. నన్ను ఎవరైనా కన్విన్స్ చేస్తే తప్ప నేను ముందుకెళ్ళే ఛాన్స్ లేదు ఇవాళ. నాకు ఇప్పుడు సడన్ గా నేను నాస్తికుడిని, నాకు దేవుడి మీద నమ్మకం తెలియాలంటే ఎలాగ? ఇప్పుడు నన్ను దేవుడిని అర్థం చేయించాలంటే ఎలాగా? ఎవరైనా చెప్పండి. నేను ఇప్పుడు సడన్ గా నాస్తికుని అయిపోయా. అతని పుట్టుకతోనే శబ్దముతోనే పుడతాం మనము. కరెక్ట్. ఆ శబ్దం వస్తేనే మనకి ఆ జీవశక్తి లోపలికి వచ్చినట్టుగా శబ్దమే కదా సార్. అవును. ఒకటేమో శబ్దము, మరొకటేమో రూపము. ఈ రెండు తప్ప భగవంతుని తెలుసుకోవడానికి మార్గం లేదు. కానీ భగవంతుడికి శబ్దము అర్థములతో తెలుసుకునేవాడు కాదు. శబ్దానికి అతీతుడు, రూపానికి అతీతుడు భగవంతుడు. మరి ఎలా తెలుసుకుంటాం? అది అతీతుడు అని చెప్పాలన్నా కూడా శబ్దం అవసరం ఉంది కదా సార్. అదే ఆ జ్ఞానం చెప్పాలన్నా రూపం చూసి ఇది చెప్పడానికి. కరెక్ట్. ఇలా మొదలెట్టాలి మనం. ఏమనంటే ముందుగా బాబు, మన హిందూ ధర్మం లోపల ఏంటంటే అక్షరాలు, ఇందాక వేణుగోపాల్ గారు ఒక మాట అన్నారు, మనకు అక్షరాలు ఇచ్చారు అని చెప్పారు. కాబట్టి అక్షరంతో ముందు మొదలెడతాం, తర్వాత పదములతో మొదలెడతాం, తర్వాత వాక్యములతో మొదలెడతాం. ఈ 3 మార్గాల ద్వారా వర్ణన మొదలెడతాము. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరన్నా నాకు చెప్పండి. భగవంతుడు ఉన్నాడా లేదా అనడానికి రెండే, ఒకటి శబ్దము, ఇంకోటి భగవంతుడి యొక్క రూపము. ఈ రెండు కనిపించాలి. రూపంని కొద్దిసేపు పక్కన పెట్టండి. భగవంతుని అర్థం చేసుకోవడానికి బీజాక్షరాలు, నామములు, వాక్యములు. నామములు అంటే పదములు. అక్షరములతోని పదం తయారవుతుంది, పదములోంచి వాక్యము తయారవుతుంది. ఇక్కడ దాకా అర్థం కాని వాళ్ళు ఎవరన్నా చేతులు లేపండి. చేతులు లేపక్కలే, అడగండి. కాబట్టి 3 మార్గాలలో భగవంతుని మనము సాధన మొదలెట్టచ్చు అని అర్థమైంది. శబ్ద ప్రపంచం, శబ్దం ద్వారా భగవంతుడిని వర్ణించాలి. శ్రీనివాస్ ఎట్లా ఉంటాడు అంటే చిరంజీవిలాగా ఉంటాడు అంటే వర్ణించామా లేదా? అదేవిధంగా వర్ణించడానికి భగవంతుడిని బీజాక్షరాల ద్వారా వర్ణిస్తాము, పదముల ద్వారా వర్ణిస్తాము. వాక్యములు అంటే పదముల యొక్క సముదాయమే వాక్యము. దానిని మనము మంత్రము అంటాము. ఈ 3 మార్గాల ద్వారా మనము భగవంతుణ్ణి శబ్ద రూపంలో గుర్తిస్తాము. అవునా కాదా? అవును సార్. అయితే ప్రతి శబ్దము ఒక మంత్రమే సార్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే ప్రతి మాట మన బ్రెయిన్ కి వెళ్ళి అది ఎంత రియాక్ట్ అవుతుంది అంటే, ఎవరైనా తిట్టారనుకోండి ఇమీడియట్ గా మనం రియాక్ట్ అయ్యి బాధపడుతుంటాం. అంటే ప్రతి శబ్దము ఒకరిని, భగవంతుడిని మనం మెప్పియాలన్నా కూడా, లేకపోతే ఎదుటి వాళ్ళని మెప్పియాలన్నా కూడా శబ్దం అనేది అంత మూలం. శబ్దం లేదే ఈ ప్రపంచంలో ఏమీ లేదు. కాబట్టి అందుకే భగవంతుడు ఏం చేశాడంటే, ముందు ఈ 3 అర్థమయ్యాయా లేదా చెప్పండి. ఫస్ట్ ఈ 3 అర్థమైనాయా లేదా? ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే అడగండి. ఈ ప్రపంచం ముందు 3తో ప్రారంభమైంది. శబ్దం ఎలా స్టార్ట్ అయింది? ఒక అక్షరము, ఒక పదము, ఒక వాక్యము. అక్షరములు అంటే అ, ఆ, ఈ అనే వాటిని అక్షరములు లేదా వర్ణములు అంటాము. రామ అనేటటువంటిది పదము. రామాయ నమః అనేటటువంటిది మంత్రము. 2 పదముల సముదాయము. ఈ మాటలు అర్థం కాని వాళ్ళు చెప్పండి 3 పద్ధతులు. అందరికీ అర్థమైంది? అట్లా కాదు, అందరూ అర్థమైందంటేనే ముందుకెళ్దాం. అర్థమైంది సార్. ఇప్పుడు మనము ఒక పద్ధతితో నడుస్తున్నాం కదా. మన పుట్టిన నుంచి మన అమ్మ నాయన అదే నేర్పించినారు, మన గురువు అదే నేర్పించినారు. ఏం నేర్పించారు? ఎవరు చూసినా మనకు అలవాటు పడిపోయినాం. అవును. ఏవి 3 పద్ధతులు ఏవి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన 3 పద్ధతులు ఏవి? అదే సార్, ఓంకారము, రూపము, ధ్వని. రూపం దాకా రాలేదు నేను. ధ్వని 3 రకాలు అని చెప్పాను. ఎవరైనా చెప్పండి. అక్షరం అంటే వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా బీజాక్షరము. పదము అంటే నామము. వాక్యము అంటే మంత్రము. ఈ 3ంటిని 3 దారులు అంటారు. ఏమంటారు? 3 దారులు అంటారు. ఓకేనా? 3 వేస్. ఓకే. ఇప్పుడు మరొక 3 దారులు తెలుసుకుందాం. ఇప్పుడు శబ్దం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు భగవంతుడి యొక్క రూపం గురించి తెలుసుకుందాం. భగవంతుడు
ఏం చేశాడు? తన సంకల్పం ద్వారా ఈ ప్రపంచాన్నంతా సృష్టించాడు. సృష్టించినప్పుడు మొట్టమొదట చేసింది ఏంటంటే తన రూపాన్ని మేనిఫెస్ట్ చేయాలి, అంటే అందరికీ వ్యక్తమయ్యేలాగా చేయాలి. అందుకోసం ఆయన ఏం చేశాడు? ముందుగా తన కళని, తనలో ఉన్నటువంటి చైతన్య శక్తిని, ప్రపంచమంతా వ్యాపించి వచ్చినటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో అది భగవంతుడు ఏం చేశాడంటే, నేను ఈ చైతన్య శక్తిని ముందుగా శబ్దముగా మారుస్తాను. శబ్దంలో అప్పుడు ఒక కళ వచ్చింది, భగవంతుడి యొక్క కళ. తర్వాత నీళ్ళలో ఒక కళ వచ్చింది, వాయువులో ఒక కళ వచ్చింది. ఇలాగ భగవంతుడు తన చైతన్యంని వ్యక్తపరచడంని కళ అంటారు. కళ అనేటటువంటిది భగవంతుడి యొక్క రూపము యొక్క దారి. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి. అంటే ఇట్స్ ఎ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ బై ద లార్డ్. అవును. అవి పుట్టించడానికి ఏం పుట్టించాలి? ముందు పంచభూతాలు పుట్టించాలి ఫస్ట్. పంచభూతాలు. ఆ పంచభూతాలలో మొట్టమొదటిగా వచ్చింది శబ్దము. తర్వాత అగ్ని సార్. అగ్ని అగ్ని కాదు, రజనీ గారు చెప్పండి. వాయువు. వాయువు తర్వాత అగ్ని, నీళ్లు. వాసన ఎక్కడి నుంచి వచ్చింది? భూమి దగ్గర నుంచి. సో చివరగా ఈ ఐదింటిని తయారు చేయడానికి భగవంతుడు తన కళను, తన యొక్క చైతన్యమును ఈ ఐదింటిలో నింపాడు. ఇప్పుడు కళ అంటే మీకు అర్థమైందా లేదా? అంటే భగవంతుడు భూమిలో ఉన్నాడు, భగవంతుడు వాయువులో ఉన్నాడు, భగవంతుడు అగ్నిలో ఉన్నాడు, భగవంతుడు ఈ ఐదింటిలో ఉన్నాడు అన్న విషయాన్ని కళ అంటారు. ముందు ఇది అర్థమైందా లేదా చెప్పండి. మనం 2 భాగాలుగా చేసాం భగవంతుడిని గుర్తించడం. 2 భాగాలు ఏంటమ్మా? కళ అన్నారు, టాలెంటే కదా స్వామివారి యొక్క టాలెంట్. ఓకే, టాలెంట్ అని గుర్తుంచుకుంటే ఉంచుకోండి, తప్పులేదు. ఇప్పుడు మనం 2 మార్గాలు చెప్పుకుంటున్నాము. మొదటిది శబ్ద మార్గము. శబ్ద మార్గం అయిపోయింది, పక్కన పెట్టండి. పెన్ను పేపర్ మీద రాస్తున్న వాళ్ళైనా సరే మైండ్లో ఆటోమేటిక్గా జ్ఞాపకం ఉంచుకోగలరు కదా మీరందరూ. అలా అయినా సరే శబ్ద మార్గంలో భగవంతుణ్ణి వర్ణము, పదము, మంత్రములనే 3 భాగాలుగా 3 మార్గాలలో పక్కన పెట్టేసేయండి ఫస్ట్. ఇప్పుడు భగవంతుని శబ్ద రూపంలో తెలుసుకోవాలి. రూపం అంటే ఫామ్ అంటే మేనిఫెస్టేషన్, వ్యక్తీకరించుకోవడం, తనను మనకు చూపించడం. మనల్ని ఎలా చూపించాలి? భగవంతుడు ముందు పంచభూతాలలో తన చైతన్య శక్తిని చూపించాడు. నీళ్లు తాగగానే మనకు శాంతి కలుగుతుంది. శాంతి, ప్రతిష్ట, నివృత్తి కళలు, ఇవన్నీ కూడా భగవంతుడి కళలు. ఈ 5 కళలు ఏవైతే ఉన్నాయో, విద్యా కళ, శాంతి కళ, నివృత్తి కళ, తర్వాత ఇంకేముంది? శాంతి, నివృత్తి, విద్య, ప్రతిష్ట. ఇంకొక కళ ఏదో అంటారు, ఆకాశం ఏదో కళ అంటారు. ఈ 5 కళలు భగవంతుడి యొక్క రూపములే, శబ్దం కాదు, రూపములే. ఆకాశము భగవంతుడి యొక్క రూపము, గాలి భగవంతుడి యొక్క రూపము, అగ్ని లోపల అన్ని వస్తువులను ఉడికించే శక్తి భగవంతుడు. భగవంతుడిని కనిపించడం లేదు అంటే కనిపిస్తున్నాడు. ఎలా కనిపిస్తున్నాడు? నీటి రూపంలో కనిపిస్తున్నాడు, వాయువు రూపంలో కనిపిస్తున్నాడు, అగ్ని రూపంలో కనిపిస్తున్నాడు, ఆకాశ రూపంలో కనిపిస్తున్నాడు, భూమి రూపంలో కనిపిస్తున్నాడు. ఈ 5 రూపంలో కనిపించడాన్ని కళ అంటారు. క అల అయిపోయిందా? వాయు ఉంది కదా సార్, అది భగవద్గీతలో ఉంది. అవును, అన్ని చోట్ల ఉంది. ఇది మనం నేర్చుకున్న ప్రతి చోట కూడా ఈ 5 లేనిదే అసలు మనం ఏమీ నేర్చుకోలేము. ముందు పంచభూతాలు వచ్చేసాయి. ఈ పంచభూతాలు కళల రూపంలో మనకు నేర్పించాడు. తర్వాత ఏం చేశాడు? మన శరీరాలు, మనమందరము కూడా ఏదైతే మనం ఈ ప్రపంచమంతా కావడానికి వస్తువులు అంటే జీవరాశులు తయారవడానికి ఏమేం కావాలి అని ఆలోచించాడు భగవంతుడు. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాము? రూపం ఎలా తెలుసుకోవాలి? అప్పుడు ఏం చేశాడు భగవంతుడు? పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇటువంటి 24 లక్షణాల ద్వారా ఒక శరీరం తయారు చేశాడు. ఉదాహరణకి నా శరీరం ఉంది. నా శరీరంలో పంచభూతాలు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి, పంచ ప్రాణాలు ఉన్నాయి, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉంది. నేను 24 తత్వాల ద్వారా తయారయ్యాను. భగవంతుడు నా లోపల చైతన్య రూపంలో వచ్చాడు. అది 25వ తత్వము. ఇప్పుడు కళ అర్థమైపోయింది మీకు, తత్వం అర్థమైంది. ఈ 2 అర్థం కాని వాళ్ళు చేతులు లేపండి, క్వశ్చన్ అడగండి. సార్ కళ అంటే ఇప్పుడు క్రియేటివిటీ లేదా సృజనాత్మకత అనుకో. సృజనాత్మకత, చైతన్యం. భగవంతుడు మొట్టమొదట పెట్టింది కళ. ఈ కళలేంటి? ఈ పంచభూతాలలో తన శక్తిని నింపాడు భగవంతుడు. ఈ పంచభూతాల నుంచే మిగతావన్నీ వచ్చాయి.
ఒకటే గుర్తుంచుకోండి, ఈ ప్రపంచమంతా రావడానికి కారణము కేవలము పంచభూతాలే. ఆ పంచభూతాలు కూడా కాదు, వాటిని పంచ తన్మాత్రలు అంటారు. ఈ పంచ తన్మాత్రలు రకరకాలుగా కలిసి వాటిని పంచీకరణం అంటారు. ఇవన్నీ మనం భాగవతంలో తెలుసుకున్నాము, కావాలంటే ఇంకొక క్లాస్లో తెలుసుకుందాం. అవి చేయడం ద్వారా ఈ ప్రపంచమంతా ఏర్పడింది. కర్మేంద్రియాలు తయారయ్యాయి, జ్ఞానేంద్రియాలు తయారయ్యాయి. పంచీకరణాలు, రకరకాల పంచీకరణాలు అంటే ఒక భూతములో మరొక భూతము కలియడం ద్వారా, ఉదాహరణకి భూమి ఏర్పడాలి. భూమి ఏర్పడాలంటే ఏమవుతుంది, భూమి అనేది ఇండిపెండెంట్ 100% భూమి ఉండదు అందులోపల. మీకు దీన్ని ఎగ్జాంపుల్ చెప్పాను, బంగారం ఎగ్జాంపుల్ చెప్పాను. బంగారం ఆభరణాలు వేసుకొని తిరుగుతుంటారు కదా, ఆ ఉత్త బంగారం ఉండదు అందులోపల. క్యాడ్మియం ఉంటుంది, కాపర్ ఉంటుంది, బ్రాస్ కలుపుతారు, రకరకాలు కలుపుతారు అందులోపల. అదేవిధంగా భూమి అనేది డైరెక్ట్గా భూమి ఉండదు. 50% భూమి లోపల భూమి ఉంటుంది, మిగతా 50% లోపల 4 భూతాలు ఉంటాయి. సో ఆ విధంగా మనకు అవి కనిపిస్తాయి. ఒకవేళ భూమి కనుక 100% భూమి ఉంటే మనకు కనిపించదు భూమి. భూమి మనకిప్పుడు మనం చూస్తున్న రూపంలో కనిపించింది అంటే కారణం ఏంటంటే, భూమి అనే తన్మాత్రలో వాయువు, ఆకాశము, అగ్ని, నీరు ఈ 4 50%. ఇది 12.5 12.5 12.5 12.5. భూమి ఏమో 50%. ఇప్పుడు ఇవి కలిపితే దీన్ని భూమి అంటాం. అలాగే మనకు ఆకాశం తెలుస్తుంది. ఆకాశం అంటే స్పేస్ లోపల 50% స్పేస్ ఉంది. మిగతా 50%లో 12.5% భూమి, 12.5% ఆకాశం, 12.5% నీరు, అగ్ని, ఇంకోటి ఏం మిగిలింది అది ఆపం, నీరు, అగ్ని, వాయువు. ఇలాగా ఒక్కొక్కటి మనకు తయారై కంటికి కనిపించడం మొదలెట్టింది. వీటితో ఆయన ఏం చేశాడు, మన జ్ఞాన ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు, ఓకే, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేవి తయారు చేశాడు. ఈ ప్రస్తుతానికి మీరు పంచీకరణల ద్వారా మన శరీరానికి ఏమేమి ఉంటాయో ఆలోచించండి. కాళ్ళు, చేతులు, నోరు, విసర్జన అవయవాలు, కళ్ళు, ముక్కు, మాట్లాడడానికి, తినడానికి, నోరు రెండింటికి పనిచేస్తుంది. తర్వాత చెవులు, చర్మము, ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు భగవంతుడు ఇచ్చాడు మనకు. తర్వాత ఏం చేశాడు, ఆలోచించడానికి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇచ్చాడు. ఈ 24ంటిని తత్వములు అంటారు. భగవంతుడు తను ఇప్పుడు కనిపించడం మొదలెట్టాడు. ఎలా కనిపించడం మొదలెట్టాడు, మన రూపంలో కనిపించడం మొదలెట్టాడు, జంతువుల రూపంలో కనిపించడం మొదలెట్టాడు, చెట్ల రూపంలో కనిపించడం మొదలెట్టాడు, పుట్టల రూపంలో కనిపించడం మొదలెట్టాడు. అర్జునుడి ప్రశ్నకు జవాబు దొరికింది. అర్జునుడు అన్నాడు, దేవుడా నువ్వేంది డైరెక్ట్గా కనిపించవయ్యా అంటే, నేను చెట్టు రూపంలో ఉన్నాను, నేను పుట్ట రూపంలో ఉన్నాను, నేను ఏనుగు రూపంలో ఉన్నాను, నేను ఐరావతం రూపంలో ఉన్నాను, నేను ఉచ్చైశ్రవం రూపంలో ఉన్నాను, నేను వ్యాసుడు రూపంలో ఉన్నాను, నేను అర్జునుడి రూపంలో ఉన్నాను అని చెప్తావు ఎందుకు అంటే, అన్నీ కరెక్టే. అందరి రూపంలో ఈ 24 తత్వములలో భగవంతుడు చేరి 25వ తత్వంగా మన లోపల చైతన్యవంతంగా ఉన్నాడు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి, మొహమాటం పడద్దు. ఇవాళ ఇది ఒకటే శ్లోకం నేర్చుకుంటున్నాం మనం. జయ శ్రీకృష్ణ. ఇందాక చెప్పినప్పుడు శాంతి, నివృత్తి, విద్య, ఇంకా 2 ఇంకోటి ఏం చెప్పాను, ప్రతిష్ట, ఇంకోటి ఏదో ఉంది, అది కూడా సాతోటే ప్రారంభం అవుతుంది. ఆకాశంలో వచ్చే కళని ఏదో అంటారు, శాంతి ఏదో అంటారు, నేను మర్చిపోయా. నేను చూడండి ఒకసారి మీరే, కళలు, భగవంతుడు 5 కళలు అని కొట్టండి, పంచభూత కళలు అంటే మీకు వస్తాయి. సో ఇప్పుడు కళ గురించి తెలిసింది. సహస్రం అంటే సహస్రం అనొచ్చా? కాదు, అదేదో ఉంది, దాని పేరు నేను మర్చిపోయాను. ఆ పేరు ఏంటంటే ఆకాశంలో ఉన్న కళని ఏదో అంటారు, అది మర్చిపోయాను. ప్రస్తుతానికి మీరు భగవంతుని కళ రూపంలో మనము చూడొచ్చు, భగవంతుని తత్వం రూపంలో చూడవచ్చు. తర్వాత భగవంతుడు ఈ 14 భువనాలను తయారు చేశాడు, భువన రూపంలో చూడొచ్చు. ఇప్పుడు ఎన్నయ్యాయి, తత్వము, తర్వాత కళ, తర్వాత భువనము, ఇవి 3 రూపాలు అయ్యాయి. ఇవి రూపంకు సంబంధించినవి. శబ్దమునకు సంబంధించినవి అక్షరము, పదము, వాక్యము. ఇవి 3 ఎన్నయ్యాయి, మొత్తం 6 మార్గాలు భగవంతుని చేరుకోవాలి. ఈ 6 మార్గాలు సుధామోహన్ గారు చెప్పండి ఒకసారి. సార్ శబ్దంలోని పదాలు, తర్వాత వాక్యాలు, దాని సమూహ వాక్యాలు, తర్వాత మంత్రము. వాక్యం అంటే మంత్రం. పదం ఎలా ఏర్పడుతుంది, అక్షరాలు, పదాలు, వాక్యాలు. వెరీ గుడ్, వాక్యాలనే మంత్రాలు అంటారు. కరెక్ట్, అయిపోయింది. ఇది శబ్దము.
ఇప్పుడు నెక్స్ట్ ఇది చెప్పండి. అర్థము అంటే భగవంతుడి యొక్క రూపము. రూపం ఏ విధంగా మేనిఫెస్ట్ అవుతుంది మనకు? రూపము ఏ విధంగా మనకు వ్యక్తీకరింపబడుతుంది? పంచభూతాలు సార్. పంచభూతాలలో వచ్చేదాన్ని కళ అంటారు. కళ. తర్వాత శబ్ద రుచి పంచతన్మ. శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఏవైతే ఉన్నాయో దానిని అందులో ఉన్నటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో దాన్ని కళలు అంటారు, పంచ కళలు అంటారు. ఓకేనా? భగవంతుడిది అలా మనం మేనిఫెస్ట్ అయింది. భగవంతుడు అలా మనకు కనిపించడం మెల్లగా ప్రారంభమైంది. తర్వాత భగవంతుడు ఏం తయారు చేశాడు? మన శరీరం ఎలా తయారైంది? అదే సార్, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 24 తత్వాలు ఏవైతే వీటిని ఈ 24 విషయాలని తత్వములు అంటారు. ఈ 24 ఫ్యాక్టర్స్, తత్వములు అంటే ఇక్కడ ఫ్యాక్టర్ అని మీనింగు. భగవంతుడి యొక్క ఇంకొక రూపము, అందులోపల భగవంతుడి యొక్క చైతన్య శక్తి చేరింది. అది 25వ చైతన్య శక్తి. ఈ 25ంటిని తత్వములు అంటారు. అర్థం కాని వాళ్ళు అడగండి. ఈ 24 కాక ఉన్నతమైనది, మహనీయమైనది ఒక చైతన్యం ఉంది. అది కలిస్తేనే ఈ సృష్టి జరిగింది. అంటే మనం వచ్చాం. ఇప్పుడు మనలో కూడా 24 తత్వాలు ఉన్నాయి, కానీ చైతన్యం వెళ్ళిపోయింది అనుకోండి, పడిపోతాం. సో ఒక జడము ఒక చైతన్యము, ఒక జడము ఒక చైతన్యము, ఒక జడము ఒక చైతన్యము. ఉదాహరణకి ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది. వాటర్ బాటిల్ అనేది జడము. లోపల ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో దాన్ని కళ అంటారు. ఈ నీటికి దాహం తీర్చే శక్తి ఉంది. ఆ దాహం తీర్చే శక్తిని భగవంతుడి యొక్క కళ అంటారు. నీటికి దాహం తీర్చే శక్తి ఎవరిచ్చారు? అది భగవంతుడి యొక్క కళ. కళ తత్వము అర్థం కాని వాళ్ళు అడగండి. సార్ ఎనర్జీ సార్, ఇక్కడ ఎనర్జీ అని అనుకోవచ్చా? కళ అంటే ఎనర్జీ భగవంతుడి సృష్టి. కళ అంటే భగవంతుడి యొక్క ఎనర్జీ అనుకోండి, ఏం పర్వాలేదు, తప్పులేదు. మీకు ఎలా అర్థమైనా సరే, ఇప్పుడు మీరు ఒకటే గుర్తుంచుకోండి, మీకు ఎలా అర్థమైనా సరే నేను చెప్పినట్టుగా ఒకసారి ఉందా లేదా చూసుకోండి. నీళ్లలో దాహం తీర్చే శక్తి, ఓకే. ఆకాశంలో వినికిడి శక్తి, నీళ్లలో దాహం తీర్చే శక్తి, అగ్ని లోపల మండించే శక్తి, భూమి మీద వాసనా శక్తి, ఇంకేం మర్చిపోయాం మనం? వాయువులో స్పర్శ చూసేటటువంటి శక్తి, ఇవి చర్మం. సో ఈ 5 శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవి 5 భగవంతుడి యొక్క కళలు. ఈ 5 ప్రాపర్టీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇదే మనం లలితా సహస్రనామంలో మొట్టమొదటి రోజు నుంచి తెలుసుకుంటున్నాం. సో సార్ ఇప్పుడు మనకి భూమి జడము అయితే భూమిలో ఉన్న వాసనని మనం కళ అనుకోవచ్చా సార్? భూమి అనేటటువంటిది జడము అని కాదు, భగవంతుడు తనలోంచే సృష్టించాడు. భూమి అంటే ఇప్పుడు ఇవన్నీ జడములే, భగవంతుడు చైతన్యం తప్ప ప్రతిదీ కూడా జడమే. అయితే అందులోపల అన్నింటి లోపల కూడా భగవంతుడి శక్తి చేరాలి. చేరిన తర్వాత ఒక కళ. ఇప్పుడు భగవంతుడి భూమి మీద ఏదైతే వాసనా శక్తి ఉందో అది కళ. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్ భూమి తత్వం. బాటిల్ అంటే భూమి. ఈ భూమి లోపల ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిలో మనకు చైతన్య శక్తి ఉంది. ఈ బాటిల్ ఏమో భూమి. ఈ భూమి కాబట్టి భూమి లోపల ఈ నీటిని నిలిపేటటువంటి శక్తి ఉంది. కానీ ఈ బాటిల్కి వాసన రావడం లేదు, కాబట్టి అది మనకు భూమి లోపల భగవంతుడి శక్తి లేనట్టు. అంటే ఈ బాటిల్ లోపల ఆ చైతన్య శక్తి లేదు, నీటి లోపల మాత్రము దాహం తీర్చే శక్తి ఉంది. సో మీకు ఇంకా అంటే కన్ఫ్యూజన్ ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఇందులో ఏం కన్ఫ్యూజింగ్ ఏముంది అంటే అంటే భగవంతుడు చైతన్యం లేకపోతే ముందు పంచభూతాలు పుట్టాయి, పంచతన్మాత్రలు. అవి ఎలా పుట్టాయి? భగవంతుడు వీటి నుంచి నేను మిగతావన్నీ తయారు చేస్తాను అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాడు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ కళ అయిపోయింది, తర్వాత తత్వము అయిపోయింది. ఇక చివరగా వచ్చినటువంటి మూడవది ఏంటి? రూపంకి సంబంధించి నేను ఎన్నిసార్లు చెప్పనియండి, మీరు నోట్స్ రాసుకోకపోతే మీ మెమొరీ పవర్ చాలా ఎక్కువ ఉంది, అది నేను ఒప్పుకోగలను. కానీ ఎవరికి గుర్తుండదు ఇవి కొత్త పదాలు చెప్తున్నప్పుడు. ఇవన్నీ మనం ఇంతకుముందు తెలుసుకున్నవే. ఇవాళ కావాలని మళ్ళీ ఒకసారి ఎందుకు చెప్తున్నానంటే అయిపోతుంది కాబట్టి.
లలిత సహస్రనామం అయిపోతుంది కాబట్టి మళ్ళీ చెప్పవలసి వస్తుంది. ఇది భువనాలు, 14 భువనాలు భగవంతుడు తనలోంచి తయారు చేశాడు. 14 అంతస్తుల బంగ్లా అని చెప్పేసి మనం నేర్చుకున్నాం కదా. 14 అంతస్తుల బంగ్లా తయారు చేశాడు. సో భగవంతుడు ఏం చేశాడంటే మనకు ఈ భూమిలో ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి చూస్తారు, చంద్రుడు కనిపిస్తున్నాడు, అక్కడ చూస్తాడు సూర్యుడు కనిపిస్తాడు. ఇది చంద్రలోకం, అది సూర్యలోకం, ఇది అగ్నిలోకం, ఇది పితృలోకం, ఇది స్వర్గలోకం, ఇది నరకం, ఇది స్వర్గం. ఇవన్నీ లోకములుగా తయారు చేయడాన్ని భువనములు అంటారు. సో ఈ ప్రపంచంలో 2 ఉన్నాయి. ఒక వ్యక్తిని కానీ ఒక విషయాన్ని కానీ మనం అర్థం చేయించాలంటే నామము రూపము అవసరము. భగవంతుడికి నామము రూపములు లేవు. ఆయన నిరాకారుడు, నిర్వికారుడు. కాబట్టి ఆ భగవంతుని తెలుసుకోవడం కోసమై మనం ఏం చేశామంటే ముందు అక్షరములను తయారు చేశాము, అక్షరముల నుంచి పదములను తయారు చేశాము, పదముల నుంచి మంత్రములను తయారు చేశాము. ఈ 3 మార్గముల ద్వారా భగవంతుని తెరుచుకుంటున్నాము శబ్ద రూపంలో. ఇక దృశ్య ప్రపంచంలో మనం ఏం చేసాం? 2 ప్రపంచాలు మనకు, శబ్ద ప్రపంచం, దృశ్య ప్రపంచం. ఈ దృశ్య ప్రపంచంలో మనం ఏం నేర్చుకుంటున్నాము? దృశ్య ప్రపంచంలో భగవంతుడు ముందు తన చైతన్య శక్తిని పంచ తన్మాత్రలుగా వదిలాడు. దీన్ని కళలు అంటారు. తర్వాత భగవంతుడు ఒక శరీరం తయారవడానికి కానీ, ఒక జంతువు తయారవడానికి కానీ, ఒక చెట్టు తయారవడానికి, ఒక పుట్ట తయారవడానికి ఏం కావాలో మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి, ఒక కూర కావడానికి ఏవేవైతే కూరగాయలు కావాలో, ఒక మనిషి శరీరం కావాలి, వాడు నిలబడడానికి కావలసినవి ఏమిటి అనే వాటిని తత్వములు అంటారు. నేను కూర చేస్తున్నాను, తత్వములు ఏంటి? ఏం కూర చేస్తున్నాము? ఆలుగడ్డ కూర చేస్తున్నాను అంటే దానికి ఆలుగడ్డలు ఉండాలి, ఇంకేమన్నా ఉండాలి, అవన్నీ ఉండి అవన్నీ తయారు చేసి పెట్టుకుంటాం. ఆ విధంగా భగవంతుడు మన శరీరాలన్నిటికీ కావలసినటువంటి మెటీరియల్, మూల సరుకు, ముడి సరుకుని తయారు చేశాడు. ఆ ముడి సరుకు ఏదైతే ఉందో దానిని మనము తత్వము అంటాము. తర్వాత ఏం చేశాడు భగవంతుడు? మనం అందరము ఉండడం కోసమై 14 భువనాలను తయారు చేశాడు. వీటినే ఓం భూహు, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యమని, తర్వాత అతల సుతల వితల తలాతల రసాతల మహాతల పాతాల అని ఊర్ధ్వలోకాలు అధోలోకములను తయారు చేసినాడు భగవంతుడు. ఈ 6 అర్థం కాని వాళ్ళు ఉంటే మళ్ళీ వినండి ప్రవచనం. ఇవాళ ఇక్కడ ఆపేసుకుందాం, ఎందుకంటే ఇవాళ ఒక మంత్రం కూడా కాలేదు మనకు, ఒక శ్లోకం కూడా కాలేదు, ఒక్క మంత్రము. షట్ అధ్వ అతీత రూపిణి అనేటటువంటి మంత్రాన్ని మనము ముందు తెలుసుకుని వెనక్కి వెళ్దాం అనుకున్నా నేను. షట్ అంటే 6, అధ్వ అంటే మార్గములు, అతీత అంటే వీటికి అతీతమైనటువంటి, వీటికి సంబంధం లేనటువంటి రూపం ఉన్నటువంటి వాడు భగవంతుడు. ఇప్పుడు చెప్పుకున్న 6 మార్గములు, 3 మార్గములు శబ్ద ప్రపంచానికి, 3 మార్గములు దృశ్య ప్రపంచానికి. ఈ 6 మార్గములకు కూడా అతీతుడైన భగవంతుడిని తెలుసుకోవాలి. అటువంటి వాడు భగవంతుడు అంటాడు. ఈ 6 మార్గములు ఏంటి? అక్షరము, పదము, వాక్యము, తత్వము, భువనము, తర్వాత కళ. ఈ 6 మార్గములని అర్థం చేసుకున్నట్లయితే ఈ 6ంటికి అతీతుడైనటువంటి భగవంతుని మనం అర్థం చేసుకుంటాము అని ఈ షడ్ అద్వ అతీత రూపిణి అనేటటువంటి మంత్రం యొక్క అర్థము. అమ్మ, ఇప్పుడు ఇక మీ ప్రశ్నలు అడగండి, వాళ్ళు ఆపేస్తారే. ఇంకా మీకు ఎవరికి మూడ్ లేదు, నాకు అసలు మూడ్ మొత్తం పోయింది. డౌట్స్ ఉన్న వాళ్ళు అడగండి. సార్ మూడు లేపడం లేదు సార్, అది మళ్ళీ మీరు చెప్తుంటే మళ్ళీ అంతే దీంతో వింటున్నాం సార్. కాదు, ఇవి మనము ఇంతకుముందు తెలుసుకున్న విషయాలు, ఇందులో ఏది కొత్తగా లేదు. భగవంతుడు 9 ఆవరణలలో ఈ ప్రపంచాన్ని తయారు చేశాడు అని చెప్పి మనము లలితా సహస్రనామం ప్రారంభమైనప్పుడు తెలుసుకున్నాం. అందులో ఏమిటి? ముందు సహస్రారం, తర్వాత ఒక ట్రయాంగిల్, తర్వాత 8, 10, 14, 14, 10, 16, 8, తర్వాత 4. ఇది ఒక శ్రీచక్రం యొక్క రూపము అని చెప్పేసి తెలుసుకున్నాం. భగవంతుడు ఏ విధంగానైతే 9 ఆవరణల్లో ఈ ప్రపంచం చేశాడో, ఆ ప్రపంచం ఎలా చేశాడు? ముందు 4 ఆవరణలు. ఫస్ట్ ఏంటి? అన్మానిఫెస్టెడ్ ఫామ్, నిరాకార రూపము, అవ్యక్త రూపము, తర్వాత వ్యక్త రూపము, తర్వాత మహత్తు అంటే ఈ ప్రపంచం మొత్తం 14 బిల్డింగ్స్ తయారు చేశాడు కదా అది. తర్వాత అహంకారం అంటే డివిజన్, 14 అంతస్తులని, ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్ అని చెప్పి నేమింగ్ వేశాడు. ఈ 4 అయిపోయాక మరి వీటికి కావాల్సినటువంటి ముడి సరుకు తయారు చేయాలి కదా, వాటిని 5 పద్ధతులలో తయారు చేశాడు. మొదటి ముడి సరుకుని పంచభూతాలు అంటారు, తర్వాత ముడి సరుకుని పంచ జ్ఞానేంద్రియాలు, తర్వాత పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం అనేటటువంటి ఇవి 5, ఇవి 4.
మొత్తం 9 ఆవరణలలో ఈ ప్రపంచం మొత్తము జరిగింది. 9 అందుకే భగవంతుడి సంఖ్య. మనం ఏ గ్రంథము తీసుకున్నా కూడా 9 ఉంటుంది. తల్లి కడుపులో మనం 9 నెలలే ఉంటాము. 9 అనేటటువంటిది సర్వశక్తిమంతమైనది. అందుకే శ్రీచక్రంని చక్ర రాజ రథారూఢ అంటాము. ఎందుకంటే చక్ర రాజం ఇది. 9 ఆవరణలు కలిగి ఉన్నటువంటిది. 9 లేయర్స్లో ఈ భగవంతుడు సృష్టిని తయారు చేశాడు. ఠాక్ అని ఇలా అనేసి ఉఫ్ ఉఫ్ అని ఇలా అనలేదు. ఆలోచించి చాలా జాగ్రత్తగా ముందు తనను తాను వ్యక్తీకరించుకున్నాడు. తనకు రూపం లేనటువంటి భగవంతుడు సహస్ర శీర్ష పురుష అనుకుంటూ ఇలా స్ప్రెడ్ అయ్యి తనలోంచి 14 బిల్డింగులు తయారు చేసి ఒక్కొక్క బిల్డింగ్కి ఫ్లోర్ 1, ఫ్లోర్ 2, ఫ్లోర్ 3, ఫ్లోర్ 4 అని ఇలా పేర్లు పెట్టి, తర్వాత ఇందులో మనుషులు కానీ జంతువులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఉండాలంటే ఎలాగా? అప్పుడు బ్రహ్మదేవుడిని పిలిచి, బాబు ఇందులోపల నువ్వు మనుషుల్ని తయారు చేయి, ఇందులోపల నువ్వు జంతువుల్ని తయారు చేయి, ఇందులోపల దేవతల్ని పెట్టు, ఇందులో ఈ ఫ్లోర్ లోపల రాక్షసులను పెట్టు అని చెప్పేసి చెప్తే, అప్పుడు బ్రహ్మదేవుడు భగవంతుడు ఇచ్చినటువంటి వాటిలోంచి పంచభూతాలు అనే మెటీరియల్, పంచ జ్ఞానేంద్రియాలు అనే మెటీరియల్, పంచ కర్మేంద్రియాలు అనే మెటీరియల్, మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనే మెటీరియల్ తీసుకుని వీటి ద్వారా అందరినీ మనుషులని, కుక్కలను, నక్కలను, జంతువులను, ఖగోళాలు, తర్వాత భూమి మీద ఖేచరాలు, భూచరాలు, జలచరాలు వీటన్నింటినీ తయారు చేసి రాక్షసులను తయారు చేశాడు, దేవతలను తయారు చేశాడు, గంధర్వులను తయారు చేశాడు, కిన్నెర కింపురుషులను తయారు చేశాడు, యక్ష రాక్షసులను తయారు చేశాడు. తర్వాత ఇలా రకరకాల జనాలను తయారు చేసి సూర్యలోకం అని ఒక ఫ్లోర్కు పేరు పెట్టాడు, ఇంకో ఫ్లోర్కి చంద్రలోకం అని పేరు పెట్టాడు, ఇంకో దానికి అగ్నిలోకం అని పేరు పెట్టాడు, ఇంకో దానికి ఏమో పితృలోకం అని పేరు పెట్టాడు. ఇలా రకరకాలుగా పేరు పెట్టి సృష్టిని తయారు చేశాడు. బస్ ఇదే 9 ఆవరణలు. ఇక్కడికి ఆపుకుందాము. కేవలం ఇంకా ప్రశ్నోత్తరాలే తీసుకుందాం. మొహమాటం లేకుండా అడగండి. ఎందుకంటే ఎలాగో ఇక్కడ ఒకటే మంత్రం దగ్గర ఆపుకున్నాం కాబట్టి కనీసం ఇది బేసిక్ నాలెడ్జ్ మనకు. లలితా సహస్రనామంలో మొట్టమొదటి నుంచి మనం నేర్చుకుంటున్నది 9 ఆవరణలలో. శ్రీచక్రంలో ఎన్ని ఆవరణలు ఉంటాయి? 9 ఆవరణలు. తల్లి కడుపులో ఎన్ని రోజులు ఉంటామో? 9 రోజులు ఉంటాము. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 18, 8 + 1 9. ఇలాగ ప్రతిదీ 9. 9ని 100 సార్లు గుణించినా, 100 సార్లు కలిపినా, ఏమి చేసినా 9 9గానే మిగులుతుంది. ఎందుకంటే భగవంతుడిలో మార్పు లేదు, భగవంతుడి సంఖ్యలో కూడా మార్పు లేదు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకుని భగవంతుడు సృష్టిని ఒక క్రమ పద్ధతిలో చేశాడు. ఎవరినైనా గుర్తించడానికి నామము రూపము మాత్రమే అవసరము. నామమునకు సంబంధించి అక్షరాలు కావాలి, పదములు కావాలి, వాక్యములు కావాలి. రూపానికి సంబంధించినప్పుడు చైతన్యం కావాలి. తర్వాత భగవంతుడు అందులో ఇచ్చినటువంటి తత్వము, అంటే ఈ శరీరము, ఈ భాగాలు, ఇవన్నీ. తర్వాత భగవంతుడు ఇవ్వాల్సినటువంటి ప్లేస్, ఫ్లోర్, ఏ ఫ్లోరు. ఇప్పుడు ఏమైందంటే నేను ఏ ఫ్లోర్లో ఉన్నాను? భూలోకం అనే ఫ్లోర్లో ఉన్నాను. ఎలా ఉన్నాను? మనిషి రూపంలో ఉన్నాను. ఎన్ని తత్వాలు ఉన్నాయి నా లోపల? 24 తత్వాలు. లేదు నేను జంతువుని, నా లోపల మనస్సు బుద్ధి చిత్తం అహంకారం లాంటివి ఉండవు, ఇంకేవో ఉంటాయి. వాటికి ఓ ఎక్స్ట్రా తోకు ఉంటుంది. సో ఇలాగ రకరకాల వస్తువులకి రకరకాల పద్ధతులలో భగవంతుడి సృష్టి మొత్తాన్ని తయారు చేశాడు. ఓకే, అడగండి ప్రశ్నలు. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. కళలు అనగా పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు బుద్ధి చిత్తము అహంకారము. తత్వం అనగా అది తత్వం, అది తత్వం. ఇప్పుడు మీరు చెప్పిన 24ని తత్వం అంటారు. కళలు అంటే చైతన్యము. కళ అంటే చైతన్య శక్తి. ఓకే. నీళ్లలో దాహం తీర్చే శక్తి, అగ్నిలో వండించే శక్తి, మండించే శక్తి, ఆకాశంలో వ్యాపించే శక్తి, భూమికి అన్నింటినీ భరించి గంధము అందించేటటువంటి శక్తి, నీటికి అన్నింటినీ తడిపే శక్తి, దాహం తీర్చే శక్తి. ఇంకేం మిగిలింది మనకు? నీరు, వాయువు. వాయువు సర్వవ్యాపము ఉండి మనకు ప్రాణాన్ని నిలబెట్టే శక్తి. ఇవన్నీ కూడా వాటికి ఇచ్చాడు. ఆ శక్తిని కళ అంటాం. సో ఇప్పుడు పాపులేషన్ ఒకసారి చెప్పారు కదా, మనం పరిగెట్టినప్పుడు ఎలా, అది ఒకసారి ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చెప్పనా? సరే, ఒక వ్యక్తి పరిగెత్తాలనుకుంటున్నాడు. పరిగెత్తాలంటే ఎక్కడి నుంచి పరిగెత్తాలి? ఈ చుట్టుపక్కల ఉన్నదంతా ఆకాశం, దీన్ని స్పేస్ అంటారు. ఇప్పుడు మనం ఉన్నది ఆ బ్లూ కలర్ది ఆకాశం కాదు, ప్రపంచమంతా వ్యాపించింది ఆకాశం. ఆకాశం నుంచి పరిగెడుతున్నాను.
అంటే నేనేమవుతుంది, స్పేస్లోంచి పరిగెడుతున్నాను. పరిగెత్తగానే ఏమవుతుంది, నాకు శరీరం వేడెక్కుతుంది. తర్వాత శరీరం వేడెక్కుతుందంటే నా లోపల అగ్ని ఉంది. తర్వాత ఏమవుతుంది, కొద్ది దూరం వెళ్ళేసరికి దమ్ వస్తుంది. దమ్ రాగానే నా లోపల వాయువు ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఇంకొద్ది దూరం వెళ్తాను, చెమటలు వస్తాయి, అంటే నాలో నీరు ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఇంకొద్దిగా ముందుకెళ్ళాను, వెళ్ళేసరికి ఏమవుతుంది, నా లోపల లాస్ట్కి ఏమొస్తుంది, చెమట వస్తుంది. చెమటతో పాటు మట్టి వస్తుంది, అంటే నేను భూమి తత్వాన్ని కూడా కలిగి ఉన్నాను అని. నా లోపల 5 తత్వాలు ఉన్నాయి అని. మన శరీరం కూడా తీసుకున్నట్లయితే, కాళ్ళ వరకు తీసుకున్నట్లయితే ఇది భూమి తత్వము, భూమికి అటాచ్డ్గా ఉంది. కొద్దిగా పైకి వచ్చినట్లయితే నీటి తత్వము. నీటి తత్వం అంటే మూత్రపిండాలు అవి ఇవి ఉండేది. ఇంకొద్దిగా పైకి వచ్చినట్లయితే ఇక్కడ అగ్ని ఉంటుంది, బొడ్డు భాగం లోపల అగ్ని ఉంటుంది. దీన్ని జఠరాగ్ని అంటారు. ఇంకొద్దిగా పైకి వస్తాము, పైకి వచ్చేసరికి ఇక్కడ వాయువు తత్వం అంటారు. ఇంకొద్దిగా పైకి వస్తాము, ఇక్కడ శబ్దము, అంటే దీన్ని ఆకాశతత్వం అంటారు. ఇలా మన శరీరంలోనే 5 తత్వాలు ఉన్నాయి. ఆ 5 తత్వాలు ఎలా మేనిఫెస్ట్ అవుతాయి, పరిగెత్తినప్పుడు అవి మేనిఫెస్ట్ అవుతాయి, వ్యక్తీకరింపబడతాయి, తెలుసుకోబడతాయి. అర్థమైందా? సార్ అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అర్థమైంది సార్, అర్థమైంది సార్. సార్ ఇది మనకి షట్చక్రాలు ఉన్నాయి కదా సార్, ఇప్పుడు మనకి అవును పృథ్వీ తత్వం మూలాధార చక్రంలోను, అవును తర్వాత అధిష్టానంలో వచ్చేసి జలతత్వము, కరెక్ట్. మళ్ళీ మణిపూరక చక్రంలో వచ్చేసి అగ్నితత్వం. మనకి అగ్నితత్వము, అవును. అనాహత చక్రంలో వచ్చేసరికి వాయుతత్వము, ఉమ్. విశుద్ధి దగ్గర వచ్చేసరికి మనకి ఆకాశతత్వం ఉంటుంది. ఆకాశతత్వము, ఆజ్ఞాచక్రం. కరెక్ట్. సో ఈ విధంగా మనకు మన శరీరంలోనే పంచభూత తత్వాలు ఉంటాయి. ఓకేనా? సో నేను అంటే అడుగుతా. సార్ ఇప్పుడు మీరు చెప్పింది తత్వము అంటే 24 తత్వాలు చెప్పారు కదా సార్. కరెక్ట్. కళలు అంటే మనకి నీటిలో ఉండేటువంటి, ఇప్పుడు నీటిలో దాహం తీర్చే శక్తిని కళలు, అలా పంచభూతాల్లో ఉండేటువంటి పంచభూతాల్లో ఉండే వాటిని కళలు అంటారు. చైతన్య శక్తిని, వాటిలో ఉన్న చైతన్య శక్తిని. వాటిలో ఉండే ఇప్పుడు శక్తిని వాటిలో చైతన్య శక్తి లేకపోతే వాటిని కలపడం అంటే ఆ మెయిన్ 5, ఆ 5ట్లో కనుక చైతన్య శక్తి లేకపోతే వాటి 5టిని కలపడం కష్టము. భూమి అని మనకి ఏదైతే కనిపిస్తుందో అది భూమి కాదు, 50% భూమి. మీకు కనిపిస్తున్న చెట్టు ఉంది, ఆ చెట్టు భూమి తత్వం. అయితే దగ్గరికి వెళ్ళి కొడితే 50% భూమి ఉంటుంది అందులోపల. మిగతా 50%లో నీరు, అగ్ని, వాయువు, గాలి ఉంటాయి. వాయువు, ఆకాశం, కలిస్తేనే భూమి. అలాగా. మన శరీరంలో కూడా అంతే కదా సార్, ఇప్పుడు అగ్నితత్వం ఉంది కాబట్టి మనం ఇలా జీవంతో ఉండగలుగుతున్నాం. కరెక్ట్ కరెక్ట్. నీరు అలా మన శరీరం అంతా ప్రవహిస్తూనే ఉంటుంది. వాయువు లేకపోతే ప్రాణవాయువులు, ఐదు ప్రాణవాయువులు ఉన్నాయి. కరెక్ట్. అలాగే పృథ్వీ తత్వం ఉండడం వల్ల ఈ మజిల్ అదంతా ఫార్మేషన్, కరెక్ట్. అది ఆకాశం మొత్తం నిండి ఉంది. కరెక్ట్. ఇది అర్థం చేసుకోవడానికి కష్టం, కానీ అర్థమైతే చాలా సులభంగా ఆనందంగా అనిపిస్తుంది. ఒకసారి అర్థం చేసుకోండి. అంటే భగవంతుడు ఎంత కష్టపడితే ఈ సృష్టి చేశాడు. ఇవన్నీ మనం లలితా సహస్రనామంలో మొదటి నుంచి నేర్చుకుంటున్నాం. అందుకే ఏంటంటే ఈ బ్రెయిన్ పెట్టడం అనేది ఇంపార్టెంట్. ఏదో దవదవా సార్ ఒక ఇవన్నీ వద్దు సార్ మాకు కష్టంగా ఉంది అని చెప్పండి. లలితా సహస్రనామం అయిన తర్వాత ఏం చేద్దామంటే మనం అందరము, ఓకే, అందరూ కూడా వాటిని ఏమంటారు, ఇలా కొట్టే వాటిని తాళాలు తీసుకురండి, తబలాలు, చిరుతలు, తబలాలు తీసుకురండి. ఓకే, విఠల విఠల గోవింద గోవింద విఠల విఠల పాడదాం. అలా వేసుకుని మొత్తం అంతా అయిపోయిన తర్వాత భోజనాల కార్యక్రమం అయితే ఎవ్రీ వీక్ ఒకళ్ళ ఇంట్లో పెట్టండి. ఓకే, అదంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, అది ఆ తబలాలు అవి బాగా కొడదాం. కొట్టిన తర్వాత ఇలా ఊగిపోదాం. కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది ఆడవాళ్ళు వాటిని కర్రలతో కూడా కొడతారు. ఒకసారి కర్ర తీసి పక్కవాడి కర్ర మీద కొడతారు. ఇంకోసారి వాళ్ళంటే కోపం ఉంటుంది కదా, మనసులో ఎప్పటి నుంచో కోపం అసూయ వేసి నెత్తి మీద కొడతారు. సారీ చూసుకోలేదు తెలుసా, ఏం అనుకోకు అని చెప్పి. నేను ఇక్కడ దూరం నుంచి ఇవన్నీ నాకంట పడతాయి. నేను ఇలా చూస్తూ ఉంటాను, పది మంది వీళ్ళది ఇవన్నీ అని నేను చూస్తూ ఉంటాను. సో నెక్స్ట్ టైం మనం ఏం చేద్దామంటే, లలితా సహస్రనామం అయిపోతుంది, ఇవాళ అయిపోతుంది అనుకున్నాను. సరే, ఇంకొక వారమో 2 వారాలో పడుతుంది. మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏం చేద్దామంటే, అందరము కలిసి చిరుతలు తీసుకొద్దాం. నేను తబలా కూడా కొట్టగలను, తబలా కూడా కొడతాను, గట్టిగా వాయించేస్తాను, బాగా అలసిపోతాం. అయితే తబలా వాయించే ముందు ఒక చిన్న కండిషన్, ఎందుకంటే నాకు మంచి కాఫీ ఇవ్వాలి. ఓకే, మంచి కాఫీ ఇస్తే బ్రేక్ఫాస్ట్ కూడా పెడితే తబలా వాయిద్దాం. తబలా వాయిస్తూ మనము విఠల విఠల పాండురంగ పాండురంగ విఠల విఠల. తర్వాత ఏం చేద్దాం, అందరము హనుమాన్ చాలీసా చదువుదాం ఒకసారి, ఎందుకంటే ఇది ఎక్కువసేపు చదవలేము విఠల విఠల అనేది. తర్వాత ఏం చేద్దామంటే జై హనుమాన్ జ్ఞానగుణ సాగర ఏం చేద్దాం, దాన్ని ఒకసారి స్పీడ్గా చదువుదాం.
ఒకసారి స్లోగా చదువుదాం, ఒకసారి ఏం చేద్దాము, జుట్టు విడుచుకుని పిచ్చాలలాగా ఇలా ఇలా ఎగురుతూ చదువుదాం. ఓకే, ఇది కూడా ఒక పద్ధతి. ఓకే, ఇవన్నీ చేద్దాం. ఈసారి నుంచి ఏంటంటే మనకేంటంటే మనము బుర్ర పెట్టడానికి ఇష్టపడట్లేదు అనేటటువంటి దాన్ని ఇది ప్రూవ్ చేస్తుంది. మనకు భగవంతుడు ఏమన్నాడు, నా రూపాన్ని తెలుసుకో. నా రూపాన్ని తెలుసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ వారి వారి స్థాయిని బట్టి నేను అది ఇచ్చాను అన్నాడు. వారి వారి స్థాయి అంటే ఏంటి, నేను అసలు అక్షరం ముక్క చదువుకోలేదు, పల్లెటూరులో ఉన్నాను, నాకు ఏమీ తెలీదు. నాకు అప్పుడు వాడు పోయి నేను తెలియని వాడి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మా అపార్ట్మెంట్లో ఒక ఆయన వాళ్ళ కొడుకు పెళ్లి చేస్తున్నాడు, ఓ 2,000-3,000 మందిని పిలిచాడు. ఆయనకి ఈడెంత రియల్ ఎస్టేటు, ఆడెంత రియల్ ఎస్టేటు, ఈడేం కొన్నాడు, ఆడేం కొన్నాడు, ఇలాంటి మనిషి. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీకు ఒక విషయం చెప్పాలి, మనలో ఉన్నటువంటిది ఆత్మతత్వం చెప్తే, ఏం మాట్లాడుతున్నారండి మీరు అంటాడు కదా. సో అప్పుడు ఏం చేయాలి, నేను ఆయనకి ఇవన్నీ చెప్పద్దు. సార్ ఆడ కింద పూజ జరుగుతుంది రావాలంటే పరిగెత్తుకుంటూ వస్తాడు. రండి సార్ ఇక్కడ లైన్లో నిలబడండి అంటే లైన్లో నిలబడతారు, ఇలా నిలబడతారు. లైన్లో నిలబడిన తర్వాత అందరినీ తీర్థం తీసుకోమని చెప్తా, ఇలా తీర్థం తీసుకుంటారు. దేవుడికి దండం పెట్టుకోండి అంటే దండం, కోరికలు కోరుకోండి అంట. ఇక అప్పుడు కదలాడు ఎవడు దేవుడి దగ్గర నుంచి, ఇక కోరుకుంటారు ఇక దేవుణ్ణి. సో ఇప్పుడు ఎవరికి సులువైన పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం ఏది చూజ్ చేసుకుంటామంటే ఎంతసేపు కూడా ఒకటో తరగతిలో ఉండడానికి ఇష్టపడతామా అనేది ఆలోచించిన తర్వాత మనం చూద్దాం. మీరు ఇదంతా అయిపోయిన తర్వాత, లలితా సహస్రనామం అయిన తర్వాత నేను ఒక పోల్ పెడతాను. ఆ పోల్ లోపల ఏం చేస్తారంటే మీరు, సార్ నెక్స్ట్ టైం నుంచి భజనలు చేద్దాం సార్, భజనలు లేదా పారాయణం లేదా రామనామం. ఎందుకంటే ఎవరో చెప్పారు నాకు, ఎవరో ప్రవచనకర్త, ఆ తిక్కలాడు ఏం చెప్పాడంటే నామస్మరణ తప్ప కలియుగంలో సరిపోతుంది అన్నాడు. అయితే వీళ్ళు అర్థం చేసుకున్నది ఎట్లాగా, అది చేస్తే చాలు. ఇది ఎలా ఉందో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం చేసుకోండి. నాకు చిన్నప్పుడు ఏమైందంటే ఒక మంత్రం ఇచ్చాడు ఒక ఆయన, ఇచ్చేం చేశాడు, ఇది నువ్వు 40 రోజులు చెయ్యు అన్నాడు. అనగానే 40 రోజుల తర్వాత ఆపేయచ్చా అన్న. ఆపేయచ్చు, 40 రోజులు చేస్తే మంచి పవర్ వస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు నా గోల్ అంతా కూడా 40వ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాను నేను. సాధన ఎప్పటి వరకు, నాకు ఆకలేస్తుంది, ఎంతసేపు తినాలి అని అడుగుతామా? ఎవరైనా చెప్పండి సార్. నేను అన్నం తినాలంటే ఏం చేయాలండి మనం? ఎవరైనా జవాబు చెప్పండి. అందరూ నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని అడిగితే కానీ అన్నం తినాలంటే ఆకలి తీరేదాకా. మరి సాధన ఎప్పటిదాకా చేయాలండి? తత్వం తెలుసుకునే వరకు. అయితే ఇప్పుడు 40 ఏళ్ళుగా చేస్తున్న పద్ధతులలో తత్వం తెలుస్తుందా? హడావిడి అయిపోతుంది. పూజ ఆగు, ఒక్క 5 minutes ఆగరా, ఉండు, వెయిట్ చేయి, నాది పూజ అయిపోతుంది. జై హనుమాన్ అజ్ఞానగుణ సాగర్, ఇవి అక్షింతలు తీసి కొడతాం. అదేదో సినిమా లోపల నేను మర్చిపోయాను, ఆమె హారతిస్తూ ఉంటుంది దేవుళ్ళకి. ఏ దేవుడికి హారతిస్తుంటుందో తెలియదు. ఆ హారతికి దేవుళ్ళందరూ మసిపట్టేస్తారన్నమాట. సో ఒక్కసారి అదే సో ఏంటంటే భగవంతుడి ఈ లలితా సహస్రనామం అనేటటువంటిది మనం నేర్చుకుంటున్నాము అంటే మనము బుర్ర పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని అర్థం. ఇందులోపల మనం ఏం తెలుసుకుంటున్నామంటే సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా శ్రీనివాస్ ఎలా ఉంటాడు అంటే రూపము నామము చెప్పాము. నామం అదేవిధంగా భగవంతుడు ఎలా ఉంటాడు అనేటటువంటి దానికి వెళ్ళాం మనం. భగవంతుడు శబ్ద రూపంలో, తర్వాత దృశ్య రూపంలో 2 రకాలుగాను మనం చెప్పచ్చు అనుకున్నాం. శబ్ద రూపంలో చెప్పడానికి బీజాక్షరాలు సరిపోతాయి, నామం సరిపోతుంది, తర్వాత మంత్రము వాక్యం సరిపోతుంది. లలితా సహస్రనామం ఒక గొప్ప మంత్రం. దాన్ని పవిత్రంగా చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచం ఉన్నదంతా కూడా ఒక ఫ్రీక్వెన్సీ తోటి రన్ అవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీకి మనం మ్యాచ్ అవ్వగానే రెజొనెన్స్ అంటారు. రెజొనెన్స్ అంటే శక్తి విడుదల అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, శక్తి విడుదలైనప్పుడు ఏం చేస్తాం ఆలోచిద్దాం. రేడియో స్టేషను 89.7కి కనెక్ట్ అవ్వాలి, నొక్కుతాం, టింగ్ 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 89.7కి వెళ్ళింది. అది వెళ్ళగానే రెజొనెన్స్ కలిసింది, మా రెజొనెన్సు ఆ రేడియో రెజొనెన్స్ కలిసింది. కలవగానే శక్తి వచ్చింది. ఆ శక్తి ఏం చేస్తుంది, ఆ రేడియో స్టేషన్లో వాళ్ళు మాట్లాడే మాటలు నాకు వినిపిస్తుంది. అదేవిధంగా నేను 4Gకి కనెక్ట్ అవ్వాలా, 5Gకి కనెక్ట్ అవ్వాలా, నేనేం చేస్తాను, మా ఇంట్లో చూస్తాను 4Gకి కనెక్ట్ అవుతా. కనెక్ట్ అవ్వగానే అది స్పీడ్ని నాకు ఇస్తుంది, ఇంటర్నెట్ అన్ని చోట్ల కనెక్ట్ అయ్యేది ఇస్తుంది. 5Gకి కనెక్ట్ అయితే 5G స్పీడ్లో ఇస్తుంది, 6Gకి కనెక్ట్ అయితే 6G స్పీడ్లో ఇస్తుంది.
ఏ విధంగానైతే మనకు కనిపించని అదృశ్యమైనటువంటి దేవుడి శక్తిని 3G 4G 5G 6Gలలో వాడుకుంటున్నారో దానిని నేను పవిత్రంగా హడావిడి లేకుండా లలితా సహస్రనామం అనేటటువంటి గొప్ప మంత్రము, ఒక గొప్ప స్తోత్రము, ఒక గొప్ప శ్రీచక్రము. లలితా సహస్రనామమే శ్రీచక్రం, లలితా సహస్రనామమే త్రిపుర విద్య, లలితా సహస్రనామమే షోడశ విద్య, లలితా సహస్రనామమే పంచదశి. లలితా సహస్రనామం అనేది దశమహావిద్యలలో ఒకటైన త్రిపుర సుందరి యొక్క విద్య. ఇంత మహోన్నతమైనటువంటి అత్యంత రహస్యమైనటువంటి విద్యను ఆయన కూడా ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా, లలితా సహస్రనామం మీద చాలామంది నేర్చుకున్న వారు ఉన్నారు కదా, మీరు చూడండి, జస్ట్ సింపుల్ అనుష్టుప్ ఛందస్సు అంతే, 8888 కథం సింపుల్. మీకు విష్ణు సహస్రనామం కంటే కూడా ప్రొనౌన్సియేషన్ ఇందులో సింపుల్గా ఉంటుంది. ఇటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటిది మనకు అందించాడు. దానిని ఎంత పవిత్రంగా చేయాలో ఒకసారి ఊహించుకోండి. ఈ పవిత్రమైనటువంటి శబ్దానికి ఒక రూపాన్ని కూడా పెడితే శబ్ద ప్రపంచం, దృశ్య ప్రపంచం, శబ్ద ప్రపంచం, దృశ్య ప్రపంచం, నామము రూపము, నామము రూపము, నామము రూపము, శబ్దము దృశ్యము, శబ్దము దృశ్యము, ఈ రెండింటిని కలిపితే శివు శక్తి ఐక రూపంలో ఉన్న శక్తి మనకు రిలీజ్ అవుతుంది. శివుడులో ఉన్నటువంటి శక్తి, శివుడెవరు? అర్ధరూపము. శక్తి ఎవరు? వాక్కు రూపము. శివుడు అర్ధరూపము, శక్తి వాక్కు రూపము. శివుడు నిద్రాణమై ఉన్నాడు, శక్తి చైతన్యవంతమైంది. శివుడు దీపం ఉంది, దీపం లోపల వెలుతురు ఉంది. దీపం వెలుతురు వేరు కాదు. దీపంలోని శక్తినే దీపం యొక్క వెలుతురు అంటారు. శివుడిలోని శక్తినే అమ్మవారు అంటారు. పేరు వేరైనా రెండు ఒకటే. శివుడు శక్తి ఏకరూపము. నామము శబ్దము వేరువేరైనా రెండు ఒకటే. వాగర్థ వివసంపృక్తవు లోపల ఆయన ఏమంటాడు? వాక్కు అర్థము వేరువేరు కాదు, ఒకదానికొకటి సంబంధం ఉన్నాయి. ఈ రెండు జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరుల రూపాలు అవి, ఈ ప్రపంచానికి తల్లిదండ్రులైనటువంటి వారు అని. ఒకసారి అర్థం చేసుకోండి, ఎంత గొప్ప విద్య, మనం ఎంత అదృష్టవంతులం ఒకసారి ఆలోచించుకోండి. తల నేలకేసి కొట్టుకోవాలి ఆనందంతో. ఎందుకు నేను ఈ విద్యను ఇన్నాళ్ళు నేర్చుకోలేకపోయాను? ఎందుకు నేను ఇన్నాళ్ళ నుంచి సాగర సంగమం వింటున్నాను? ఎందుకు నాకు ఇది అర్థం కాలేదు? శబ్దము అర్థము ఈ రెండు భగవంతుడే, ఆ రెండు కూడా శివశక్తి రూపములు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇది 3 రకాలు, ఇది 3 రకాలు. ఆ 3 రకాల ద్వారా మొత్తం సృష్టి ఏర్పడింది. కాబట్టి శబ్దం ద్వారా మనం లలితా సహస్రనామంని చేస్తూ భగవంతుడిలో తాదాత్మ్యం చెందుతూ, అలా మనస్సు లోపల భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిని ఊహించుకుంటూ ఉంటే ప్రతి మంత్రము యొక్క శబ్దము ఆ మంత్రం యొక్క అర్థము. ఏమన్నాను చెప్పండి నేను ఒకసారి. ఇప్పుడు మంత్రం యొక్క ఈ శబ్దమును చక్కగా ఉచ్చరిస్తూ అర్థముని భావనలో నింపితే లలితా సహస్రనామమే ఒక ధ్యానము. అలా శ్రీమాత శ్రీ మహారాజ్ని ఓకే, తల్లి శ్రీమాత శ్రీ మహారాజ్ని ఓకే అంటే మన సృష్టిని నిలబెట్టేది, స్థితి చేసేది. తర్వాత శ్రీమత్ సింహాసనేశ్వరి ఓకే అంటే ఈ ప్రపంచాన్ని లయం చేసేది, సృష్టి చేసేది, స్థితి చేసేది, లయ చేసేది. దీనినే ఇంగ్లీష్ లోపల గాడ్ అంటాము. జీ అంటే జనరేటర్, ఓ అంటే ఆర్గనైజర్, డి అంటే డిస్ట్రాయర్. ఓహో, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, ఆహా ఇదా దీని అర్థము. చిదగ్ని కుండ సంభూత ఓకే, చిదగ్ని అందరూ కూడా వారి వారి శక్తులను వేసి అమ్మవారికి అందించారు అంటే సర్వశక్తివంతమైనటువంటిది అమ్మ. చిదగ్ని ఈ చైతన్యం అనేటటువంటి అగ్నిలోంచి ఆవిడ ఉద్భవించింది అంటే శివుడిలోంచి శక్తి రూపంలో ఉద్భవించింది. ఇలా జస్ట్ ఊహించుకోండి. 3-4 మంత్రాలు చదివేసరికి కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప లలితా సహస్రనామంని మనం నేర్చుకోము. నా అదృష్టము మీ అందరి రూపంలో నేను చెప్పుకోవడం, మీ అందరికీ చెప్పడం ద్వారా నేను తెలుసుకున్నాను. నాకు ఇప్పుడు మనం చేసే అమ్మవారి నామాలు శబ్దాన్ని మనము మన శబ్దం యొక్క తరంగాలు మన భావన వల్ల అమ్మవారికి చేరాలి. అప్పుడే మనము అమ్మవారిని ఫీల్ అవుతాం. కరెక్ట్. ఎందుకంటే భగవంతుడు ఈ రెండిటికి అతీతం. కానీ మన దగ్గర ఉన్నవి 2 మార్గాలు. అంటే 2 అంటే ఇందులో 3 మొత్తం 6 మార్గాలు.
వీటి ద్వారానే భగవంతుడిని చేరుకోవాలి. ఇప్పుడు మనకు భగవంతుడు వేరే ఆప్షన్స్ ఇవ్వాలా, భగవంతుడు ఇంకో సిక్స్త్ సెన్స్ ఇవ్వాలా మనకు. ఈ ఇచ్చిన వాటిలోంచే భగవంతుడిని తెలుసుకోవాలి. ఇయ్యని దాంట్లోంచి ఎలా తెలుసుకుంటాం? నా దగ్గర టార్చ్ లైట్ ఉంది, టార్చ్ లైట్తోంచే నేను వెళ్తురు తెలుసుకోవాలి. టార్చ్ లైట్ తీసుకుని నేను ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నాను? నేను 3 కిలోమీటర్లు వెళ్ళాలి, నాకు ఇచ్చిన టార్చ్ లైటు కేవలము 5 మీటర్స్ వస్తుంది. ఏం చేయాలి? నేను ఏడవాలా వద్దా? ఒకసారి ఆలోచించండి. ఏడవాలా వద్దా? నేను ఎవరు జవాబు చెప్పట్లే, అందరు నిద్రపోతున్నారు. పడి 8 o'clock. అది సరిపోదు సార్ మనకి. కాదు, నాకు చెప్పండి. ఇప్పుడు టార్చ్ ఏమో 5 మీటర్స్ వచ్చేది ఇచ్చాడు, నేనేమో 3 కిలోమీటర్స్ వెళ్ళాలి చీకటిలో. ఓకే, ఇప్పుడు నేను ఏడవాలా వద్దా? టార్చ్ పట్టుకుని ఎక్కడికి వెళ్తామంటే ముందుకు వెళ్ళాలి సార్, మీతో పాటు ముందుకు వెళ్ళాలి సార్. ముందుకు వెళ్తే మీతో పాటు వెళుతురు, మీరు ఎంత దూరం వస్తుంది సార్, అది ఆ వెళుతురు వెతుక్కుంటూ అలా వెళ్ళాలి సార్. అదేవిధంగా భగవంతుడు మనకిచ్చినవి కొద్ది శక్తులే. ఆ శక్తులని మనం ఏం చేయాలి? ఉపయోగించుకుంటూ సాధన చేస్తూ ముందుకెళ్ళాలి. అలా ముందుకెళ్తూ ఉంటే భగవంతుడిని తెలుసుకోగలుగుతాము. భగవంతుడిని తెలిసిన కొద్దీ ఆన్ ద వే మనకు ఆనందం ఎక్కువ పెరుగుతుంది. ఎప్పుడైతే జనాలు భగవంతుడి మార్గంలో ఉంటారో ఆ మార్గంలో ఉన్న ఆనందాన్ని వదలరు. ఏదైతే మనం ఈ పిచ్చి పారాయణలు, పిచ్చి పాటలు, పిచ్చి భజనలు, పిచ్చి సత్సంగాల నుంచి మనము మానేసి రొటీన్గా యాంత్రికంగా చేసే పూజల నుంచి పక్కకు వచ్చి, లేదు సార్ నేను భక్తిగా చేస్తాను పూజలు, ఓకే, దెన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ హు డూ పూజ కంప్లీట్ రొటీన్గా. అలాంటి రొటీన్గా చేసే వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఈ రొటీన్గా ఎవరైతే చేస్తారో యాంత్రిక పూజలు చేసే బదులు మానేయండి. చేసి ఇందాక నేను చెప్పినట్టుగా సరి అయిన ఉచ్చారణ ద్వారా శబ్దశక్తి వస్తుంది. సరైనటువంటి రూపాన్ని ఊహించుకోవడం ద్వారా మీకు దృశ్యశక్తి వస్తుంది. ఈ రెండే భగవంతుడు. ఈ రెండింటికి అతీతమైన భగవంతుని, ఈ రెండింటిని కలిపి ఊహించుకోండి. అప్పుడు మీకు భావనతో భగవంతుడి యొక్క చైతన్యం తెలుస్తుంది. అద్భుతం. భావనతో అంటే మనకి అమ్మవారి రూపం అనేది మనకి ఒక రూపం లాగా, ఆ శబ్దం యొక్క తరంగాలతో ఒక రూపం అనేది కూడా ఏర్పడుతుంది. అంటే నామం అర్థమైతే తెలుస్తుంది, అర్థం కాకపోతే ఎలాగా? ఉత్తగా దేవుడితో ఒక రూపం పెట్టుకుని కూర్చుంటే సరిపోదు. దేవుడితో ఒక ఫోటో పెట్టుకుని శ్రీమాతా శ్రీమహా, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, దేవుడు ఫోటో ముందు పెట్టుకుని శ్రీమాతా శ్రీమహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ ఇట్లా చదివితే కుదరదు. శ్రీమాత అంటే అమ్మవారు సృష్టి స్వరూపము. అలా ప్రతి నామంది అర్థం తెలుసుకుంటూ చేయాలి. అదే లలిత సహస్రనామంలో ఉన్నటువంటిది కానీ మిగతా మంత్రాలలో ఉన్నటువంటి యొక్క పరమార్థం అదే. భావన, కర్మలో ధర్మం, భక్తిలో భావం, జ్ఞానంలో ఆలోచన ఎప్పటి నుంచో మనం తెలుసుకుంటున్న మాట. కాబట్టి మనం ఏంటంటే భక్తి లోపల భావన లేకుండా రాదు. అండ్ అమ్మవారు అనేది ఒక రూపం కాదు, భగవంతుడికి రూపం లేదు. కానీ మనం ఈ మార్గం ద్వారా మెల్లమెల్లగా వెళ్తూ రూపాతీత భగవంతుడిని గుర్తిస్తాం. భగవంతుడు ఏం చేశాడు? తనకు రూపం లేదు. రూపం లేని భగవంతుడు మనకు సాధనకు ఉపయోగపడడం కోసమై రూపం ధరించాడు. మనం ఏం చేస్తాము? ఆ రూపాన్ని పట్టుకుని, ఆ కర్ర పట్టుకుని అలా ఆయన ఇచ్చినటువంటి కర్ర ద్వారా ఎదుగుతూ ఇప్పుడు ఏం చేశాడు భగవంతుడు? ఇదొక నిచ్చెన, ఇదొక గోడ, ఇక్కడ ఉన్నాడు భగవంతుడు. ఇక్కడంతా కూడా ఏమీ లేదు, ఇక్కడ ఎక్కడానికి లేదు, ఏమీ లేదు. ఇదంతా భగవంతుడి శక్తి. ఈ వాటర్ బాటిల్ పైన ఇక్కడ భగవంతుడు ఏం చేశాడు? ఇది భగవంతుడు. తర్వాత ఏం చేశాడు భగవంతుడు? ఇలా అయితే ఎవరు పట్టుకోవట్లేదని ఇక్కడికి వచ్చాడు. వచ్చి వాటర్ బాటిల్లో ఈ పై భాగంలో నిలబడ్డాడు. నిలబడి ఏం చేశాడు? ఇక్కడ మనందరం ఎక్కడో కింద ఉన్నాం. ఈయన ఏం చేశాడు? మనకు కర్ర ఇచ్చాడు. ఆ కర్రతో ఇలా ఎదుగుతూ ఉన్నాం. ఎదుగుతూ భగవంతుడి యొక్క రూపము లేదు అనేటటువంటి స్టేజ్కి ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడి నుంచి చూస్తే భగవంతుడి నిరాకార రూపం కనిపిస్తుంది. ఇదంతా భగవంతుడు క్రియేట్ చేసినటువంటి 14 భువనాలు. ఈ 14 భువనాలకు అతీతమైనటువంటి భగవంతుడి నిరాకార రూపంకి మనం చేరుకుంటాం. కాకపోతే సాధన లేకుండా ఎలా చేరుకుంటాం? చదువు ఉన్నా లేకున్నా ఏమైనా సరే భావంతో చేస్తూ, భావాన్ని తెలుసుకుని అర్థంతో అలా ముందుకెళ్తే భగవంతుడిచ్చిన టార్చ్ లైట్ని ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత గమ్యాన్ని చేరుకున్నాక టార్చ్ లైట్ని పారేస్తాం. అర్థం కాని వాళ్ళు అడగండి. అంటే మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాలి అంతే, ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఆ మెట్లే ఇందాక చెప్పిన 6 మార్గాలు. షట్ అధ్వ అతీత రూపిణి.
ఈ 6 మార్గాలకు కూడా అతీతమైనటువంటి రూపం ఉన్నవాడు భగవంతుడు. సార్ గాడ్ అని చెప్పారు కదా, అది నిజంగా వర్డ్ అది ఆ భావంతోనే వచ్చింది సార్. అది మీరు లేదు, నాకు తెలియదు, నేను విన్నదే, నేను కూడా సృష్టించలేదు, నేను కూడా విన్నదే, ఎక్కడో విన్నాను, నాకు తెలియదు. కానీ అది పిల్లలు చెప్పడానికి బాగుంది సార్. నేను సార్ థ్యాంక్ యూ సార్. మళ్ళీ చెప్పండి సార్. జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్. ఓకే, ఇంకెవరికైనా ప్రశ్నలు? ఇప్పుడు చాలా ఆశ్రమాలు ఉంటారు. ఇప్పుడు ధన్ నిరంకారి అని అంటారు, వాళ్ళది ఒక ఆశ్రమం ఉంది సార్. ధన్ నిరంకారి అంటే భగవంతుడికి ఆకారం లేదు అని వాళ్ళు ఏ ఫోటోలు కానీ ఎలాంటి పెట్టుకోరు, ఫోటోస్ కానీ ఎలాంటి పూజా విధానాలు ఉండవు. ఓకే, అలా ఉంటుంది సార్, చాలా ఉన్నాయి అలా ఉన్నాయి, కానీ అక్కడికి చేరుకోలేం కదా, వెంటనే చేరుకోలేం మనం. ఇప్పుడు నిరాకార పూజ అనేటటువంటిది అన్నిటికంటే గొప్పది, కానీ అక్కడికి చేరుకోలేం. అందుకే లలితా సహస్రనామంలో ఏమన్నారు, ఫస్ట్ ఈ కింద చిటికిన వేలు తీసుకోండి. చంపకాశోక పున్నాగా సౌగంధిక లసిత్కచ అంటూ రూపంని పూజించాం. శ్రీమద్ వాగ్భవ కూటైక నిలవ అని చెప్పేసి వాయువుని అంటే శబ్దంని పూజించాం. భగవంతుడు శబ్దం రూపం, ముందేమో శబ్దం, భగవంతుడు రూపంలో ఉన్నాడు, విగ్రహ రూపంలో పూజించాం. భగవంతుడిని మంత్రం రూపంలో పూజించాం. ఇంకొద్దిగా ఎదిగిన తర్వాత ఏమైంది, భగవంతుడిని జామెట్రీ రూపంలో పూజించాం. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అని చెప్పి దేవుడిని జామెట్రీ రూపంలో, చక్రం రూపంలో ఉన్నాడు, జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ అని. తర్వాత కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత కులాంతర, కులాంతస్థ, కులార్ణవ, ఈ కుల అంటే కుండలిని, నీ శరీరంలోనే కుండలిని రూపంలో భగవంతుడు ఉన్నాడు, బాడీ ఈజ్ టెంపుల్ అని 4వ దాంట్లో నేర్చుకున్నాం. చివరికి 5వది బొటన వేలు అన్నింటికి దూరంగా చెప్తుంది, ఏంటంటే దేవుడికి ఆకారం లేదు, నిరాకారము అని. ఈ స్థాయికి చేరుకోవాలంటే ఈ స్థాయి నుంచి రావాలి మనలాంటి వారు. కాబట్టి విగ్రహారాధన అస్సలు తప్పు కాదు, కానీ విగ్రహారాధన దగ్గరే ఉండిపోతే తప్పు. విగ్రహారాధన నుంచి ఎదిగితే మంచిదే. ఇప్పుడు మన దగ్గర ప్రాబ్లం ఏమైంది, విగ్రహారాధన చేస్తూ ఈ మంత్రాలు నేర్చుకుంటున్నారు. మంత్రాలు నేర్చుకుని ఏం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా చదివేస్తున్నారు. విశ్వం విష్ణుర్ వషట్కారో అని, హనుమాన్ అంజనా సూనో దాన్ని ఎలా చదువుతున్నారంటే దేవుణ్ణి వణికించేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు. ఆ తబలాలు కొడతారు, అవి వాయించేసి దేవుణ్ణి భయపెడతారు. తర్వాత ఏమైంది, 3వది చక్రాలు. కొంతమంది ఇళ్లలో చక్రాలు పెట్టుకుంటారు, పూజలు చేయరు. చక్రం ఉంటే చాలా అన్నీ జరిగిపోతాయి అనుకుంటారు. సో ఇది రివర్స్ అవుతుంది. అలా భగవంతుడి శక్తిని అలా పనికి రాకుండా ఉంచడం అనేటటువంటిది వేస్ట్ కదా. దాన్ని పూజించి దాన్ని సరైనటువంటి సాధన చేస్తే మంచిది. ఇది 3వది. 4వది ఇది మెడిటేషన్ మార్గం, ధ్యాన మార్గం ద్వారా మనలో ఉన్న శక్తిని గుర్తించడం. ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ మనలోనే భగవంతుడు ఉన్నాడు అనే సత్యాన్ని గుర్తించడం. అది 4వ మెట్టు. చివరిగా 5వ మెట్టు, భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, ఇక్కడున్నాడు, ఇక్కడ అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు అని తెలుసుకోవడం. ఇలా ఒక్కొక్క మెట్టు ఎదగాలి. ఎదగకుండా ఇక్కడ ఆగిపోయాం మనము, లేదా ఇక్కడ మ్యాక్సిమం. ఈ 2వ మంత్రాన్ని కూడా మనం ఏం చేసాము, సార్ ఒక మంత్రం ఇవ్వండి సార్ అంటే ఇస్తాం, ఏదో ఒక మంత్రం తీసుకుందాం, మనం ఎవరో ఒకరు ఇస్తారు తీసుకుంటాం. ఆ మంత్రం ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆ మంత్రాన్ని ముందు కొన్ని రోజులు శ్రద్ధగానే చేస్తాం. శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః. తర్వాత నోరు మంత్రాలు చదువుతూనే ఉంటుంది, కళ్ళు ఏం చేస్తాయి, ఊరుకుంటాయా, అంతే. సో అట్లాగా అన్నీ చూస్తాం. అలా అక్కడ పెట్టు, ఇది ఇక్కడ పెట్టు, మధ్యలో ఆపి అది అలా ఎందుకు చేసావురా, ఇది ఇలా ఎందుకు చేసావే, మళ్ళీ శివాయ నమః, శివాయ నమః, శివ అయిపోయింది, ఫలితం పోయింది. కాబట్టి ఏంటంటే తప్పులు చేయడంలో కూడా మనం వెరీ సిస్టమేటిక్గా తప్పులు చేస్తున్నాం. పవిత్రత పోగొట్టుకుని చేస్తున్నటువంటి పూజలలో ఏం లాభం ఉంటుంది? చిత్తశుద్ధి లేని శివపూజ లేదరా. చిత్తశుద్ధి కలగాలి. సార్ మేము డైరెక్ట్గా ధ్యాన మార్గంకి వెళ్ళిపోతాం సార్, 4వది మీరు బాగా చెప్పారు. వెళ్ళడానికి వీల్లేదు. కర్మ మార్గము సరిగా చెయ్యని వాళ్ళు ధ్యాన మార్గంలోకి వెళ్ళలేరు. ధ్యాన మార్గం 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేసినా కూడా సార్ మాకు ధ్యానంలో కుదరట్లేదు అంటారు. ఎందుకు కుదురుతుంది? చిత్తశుద్ధి కలగందే చిత్త నిశ్చలత కలగదు. చిత్తశుద్ధి కలగాలి అంటే ఏం చేయాలి, నేను తక్కువ మందిని కలవాలి, తక్కువ ఆలోచనలను పెట్టుకోవాలి, తక్కువగా ఫంక్షన్స్కి వెళ్ళాలి, రోజు మొత్తంలో ఒక్క కాల్ చేసుకోవాలి. లేదా నేను మొన్న ఒక టెక్నిక్ చెప్పాను, ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి, 2 వీక్స్ ఫోన్ ఆఫ్ చేసేయండి. 2 వీక్స్కి ఒకసారి సిమ్ ఆన్ చేసి మాట్లాడాల్సిన అందరితోటి ఓ 10 నిమిషాల పాటు విచ్చలవిడిగా మాట్లాడేసేయండి. 10 మినిట్స్ టార్గెట్. 1 మినిట్ నుంచి 10 మినిట్ లోపల ఎంతమందితో మాట్లాడతారో అంతమందితో మాట్లాడేయండి. మళ్ళీ సిమ్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇంటర్నెట్ వాడుకోండి, సిమ్ మాత్రం స్విచ్ ఆఫ్లో పెట్టుకోండి.
ఇలా జనాలకు దూరం అవుతూ మనల్ని మనం తెలుసుకుంటాం. సార్ దూరం అవ్వడం ఎందుకు సార్, ఇట్లా బాగానే ఉంది, అందరిలో తిరగడం, అందరితో సరదాగా ఉండడం, స్టేజ్ మీద ఎక్కడం, అందరితో పాటు పారాయణ చేయడం మంచిగా ఓకే బాగుందంటే చెప్పండి. లలిత సహస్రనామ అయిన తర్వాత మనం అందరము కొన్నాళ్ళైనా అదే చేద్దాం. చిడతలు తీసుకురండి, మా ఇంట్లో మంచి స్పేస్ కూడా బోర్డు అంతుంది, కింద క్లబ్ హౌస్ కూడా ఉంది. ఓకే, అందరు తీసుకురండి, నేను తబలా కొడతాను. విఠల విఠల పాండురంగ పాండురంగ విఠల విఠల ఊగిపోదాం, అందరము పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోదాం, చేద్దాం. ఓకేనా? సో లలిత సహస్రనామం అయిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి మనది? కాదు, బాగుంది కదా, ఎందుకు మీకు? నాకైతే నచ్చింది. ఏముంది, ఏం ఆలోచించక్కర్లేదు, ఏమి చేయక్కర్లే. మేము ఒకసారి నార్త్ అమెరికాలో నేను రాగిణి గారు భగవద్గీత నేర్పిస్తుంటే నేను రకరకాల పద్ధతులు చెప్పాను, అవి చెప్పారు. సరే ఇవన్నీ విన్నాక ఒక ఆయనకి ఎందుకో డౌట్ వచ్చింది, మరి ఏమనిపించిందో తెలియదు. సార్ నాకు ఇవన్నీ చేయలేను, నేను భజనలు చేస్తాను, నాకు సరిపోతుందా అని అడిగాడు. ఆయన వయసు పెద్దవాడు, నాకు సరిపోతుంది లేండి అన్న. ఆ తర్వాత మా ఫ్రెండు ఎవరైతే నార్త్ అమెరికాలో ప్రోగ్రామ్ ఆమె స్టార్ట్ చేసిందో ఆమె చెప్పింది అన్న తర్వాత, వాడు దొంగ, వాడు భజనలు కూడా సరిగ్గా చేయడు, ఊరికే అలా తప్పించుకోవడానికి చెప్పాడు మీకు అని చెప్పేసి చెప్పింది అనమాట. ఇలాగ జనాలు ఏం చేస్తారంటే సింపుల్ పద్ధతులలో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళా ఏ కుక్క జన్మ నక్క జన్మ వస్తుందో, ఏ చీమ జన్మ దోమ జన్మ వస్తుందో, అసలు జన్మ వస్తుందో లాదో, మనము చనిపోయిన తర్వాత కారణ శరీరంలోంచి కారణ శరీరం అలా తిరుగుతూ ఉంటుంది, దేవుడి దగ్గరికి వెళ్తుంది, నాకు మళ్ళీ మానవ జన్మియు ఈసారి అని. అంటే ఆయన అంటాడు, సరే పోయి లైన్లో నిలబడి, అక్కడ చాలామంది ఉన్నారని. ఉంటారు అక్కడ 10 కోట్ల మంది నిలబడతారు. టర్న్ రాదు, మనకి ఎంత టర్న్ రాదు. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తాను, దేవుడా 10 కోట్ల మంది ఉన్నారు, కుదరట్లేదు అంటే, సరే అక్కడ సిరియాలో, తర్వాత ఇక్కడ తుర్కాల్లాగా పుడతావా అంటే పుడతా. సరే అక్కడ సిరియాలో, తర్వాత లెబనాన్లో, తర్వాత ఈ జోర్డాన్లో, పాలస్తీనాలో పుట్టేలాగా నీకు ఉంది అప్పుడు ఒక గ్యాంగ్ అని. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కూడా 50 లక్షల మంది ఉన్నారు. మనిషిగా పుడితే చాలు, తుర్కాడుగా పుట్టినా సరే, కల్లోలిత ప్రాంతాలలో పుట్టినా సరే అని అక్కడ నిలబడ్డాం. అక్కడ కూడా మనకు అవకాశం దొరకట్లేదు. ఇది పని కాదని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా ఏం చేయాలి అంటే, ఆయన అంటాడు, అక్కడ కుక్కల లైన్ ఉంది, నీకు ఈ జన్మ మనిషి జన్మ కొద్దిగా కష్టం ఉంది, కాంపిటీషన్ చాలా ఉందయ్యా, కుక్కల లైన్లో నిలబడు అంటాడు. అప్పుడు మళ్ళీ వెళ్ళి కుక్కల లైన్లో నిలబడతాం. అక్కడ కూడా 20-30 వేల మంది పోటీ పడుతున్నారు, నువ్వెందుకు వచ్చావు ఆ లైన్లోకి అని. ఒకడేమో ఇట్లా మెల్లగా ఇలా సైడ్కి వెళ్తాడు, వెళ్ళగానే ఒకడు వాడి గల్లా పట్టుకుని మెల్లగా తీసుకొచ్చి వెనక్కి నిలబెడతాడు. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తాడు. దేవుడు అంటాడు, సరే ఒక పని చేయి, కుక్క జన్మ ఓకే కదా నీకంటే ఓకే అంటే, సరే అక్కడ కుక్క జన్మ ఉంది కానీ స్ట్రీట్ డాగ్, రోడ్డు మీద ఉండే కుక్కలు ఉంటాయి కదా, ఆ జన్మ లైన్ ఉందని. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ 15-20 వేల మంది కుక్కలు కొట్లాడుకుంటున్నాయి. అక్కడ కూడా మనకు ఓపిక లేదు, పోరాడే ఓపిక లేదు, ప్రతి చోట పోరాటమే. చనిపోయిన తర్వాత కూడా పోరాటమే, బతుకున్నంతగా పోరాడి చచ్చిన తర్వాత పెద్ద పోరాటం చేయాలి. ఏదో పోరాటం అయిపోయింది సార్, ఇంకో 10 ఏళ్ళు అయితే అయిపోయింది, నా మనవడు పెళ్లి చేసేసి ముని మనవడు పుట్టిన తర్వాత నేను చనిపోతాను సార్. శ్రీనివాస్ గారు మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి ప్రవచనాలు, నాకు ముని మనవడు పుట్టిన తర్వాత నేను చనిపోతాను అని అంటారు. అన్నాకేమవుతుంది నెక్స్ట్? అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ జన్మరానే రాదు, మనిషి జన్మ రాదు, కుక్క జన్మ రాదు, చీమ జన్మ దోమ జన్మ, వాటికి కూడా కాంపిటీషన్. చివరికి దేవుడు ఏమంటాడంటే, ఇదంతా కాదు, ప్రారంభం ఎంతో కొంత అనుభవించాలి, లేకపోతే నీకు జన్మ రాదు. ఇప్పటికి నువ్వు బయటకు వచ్చేసి 1,00,000 సంవత్సరాలు అయింది, లాస్ట్ టైం నువ్వు మనిషి జన్మ ఎత్తేసరికి 1,00,000 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఒక గడ్డిపోచగా జన్మెత్తు, అందరూ తొక్కేస్తారు, చంపేసిన తర్వాత నీకు ఎంతో కొంత కర్మ తీరిపోతుంది కదా అంటే, ఓకే బాగుంది సార్ అంటాడు. అక్కడికి వెళ్ళేసరికి గడ్డిపోచగా చాలా తక్కువ, 10-15 మందే ఉంటారు, తక్కువని పుడతారు. కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమవుతుంది, చాలామందికి అక్కడ పైన దొరకదు కదా, వాళ్ళందరూ గడ్డిపోచల లైన్లో నిలబడేసరికి గడ్డిపోచలకు కూడా ఫుల్ కాంపిటీషన్. అయితే అక్కడ ఏమవుతుందంటే, గడ్డిపోచలలో మల్టిపుల్ కౌంటర్స్ పెట్టి వచ్చిన వాడికల్లా వచ్చినట్టు గడ్డిపోచల్లాగా పంపించేస్తుంటారు. అందుకోసమే గడ్డి బాగా మొలుస్తుంది అన్నమాట. అలా మొలిచి వేరే వాళ్ళు తొక్కాలి, దేవుడా ఎవడో ఒకడు వచ్చి మనం తొక్కాలి అని చెప్తాం. ఆ తొక్కేటప్పుడు ఏమవుతుంది, కొంతమంది ఏం చేస్తారంటే వాటిని మంచిగా కట్ చేసి చక్కగా పూజలో పెడతారు. పెట్టేసరికి ఏమవుతుందంటే దాని పేరు దర్భ. ఆ దర్భ అని ఎప్పుడైతే వచ్చిందో అది కాస్త పవిత్రమైపోయింది. ఆ గడ్డి ముక్క పవిత్రమై నెక్స్ట్ జన్మ లోపల నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఈసారి దాని లైఫ్ అయిపోయినప్పుడు అది ఈసారి ఏమిటంటే, మనుషుల జన్మ లోపల దేవుడు తీసుకొచ్చి అడ్వాన్స్డ్ ఫస్ట్ టాప్ 10లో కూర్చోబెట్టి ఇప్పుడైనా పోటీ పడు అని చెప్పి అంటాడు. అప్పుడు మళ్ళీ పోటీ పడి మళ్ళీ మనిషి జన్మ వస్తుంది. ఈసారి హ్యాపీగా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో పుట్టాం మనం.
సో ఇది బాగుందా, చక్కగా ఉందా, చాలా సరదాగా ఉందా? నిద్ర లేవండి. లేదు సార్, నిద్రపోలేదు సార్. ఖర్చు మొత్తం ఎగిరిపోతుంది, నిద్ర వచ్చేలా ఏముండదండి. చెప్పండి సార్, కారు రావే, కారు కారు రావే అని గుర్తొస్తుంది. ఆ పత్రం బాగుంది కదా, ఆ పత్రం చేద్దాం. ఇప్పుడు నేను కొత్తగా తీసుకొచ్చే కదా, విఠల విఠల అనగానే అందరూ పాండురంగా అనాలి. సో ఇలా ఏమవుతుందంటే మనకు అవకాశం వచ్చినప్పుడేమో దాన్ని సద్వినియోగపరచుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగపరచుకోకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు మనకు నేర్చుకునే అవకాశం ఉంది, నేర్చుకుంటున్నాము, ప్రశాంతంగా ఉంటున్నాము, ఏవో విషయాలను పెట్టుకుని, ప్రాపంచిక విషయాలను పెట్టుకుని మనం మళ్ళీ మానవ జన్మ రాకుండా చేసుకుంటున్నాం. లేదు సార్, నేను చాలా పుణ్యం చేశాను, వస్తుంది నాకు మానవ జన్మ, నేను అక్కడెక్కడో ఇక్కడ పారాయణం చేశాను, అక్కడ పారాయణం చేశాను, నేను 1,00,000 మందిలో 1 కోటి మందిది ఒకటి రికార్డు పెట్టాడు మా గురూజీ, 1 కోటి మందిది రికార్డు పెట్టాడు. వెరీ గుడ్. ఏమేమి డబ్బులు ఇచ్చావు? బోల్డ్ అనే చోట్ల డబ్బులు ఇచ్చాను సార్, ప్రతి ఫోటోకు డబ్బులు ఇచ్చా, నా వైపు నుంచి ఆ మఠానికి బోల్డ్ అంత డబ్బు ఇచ్చేసా. వాడు ఆ మఠం వాడు ఏం చేస్తాడు, ఆ డబ్బంతా కూడా వాళ్ళ గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళందరూ కలిసి తినేస్తారు. అందులో 10% ఇంకో చోట మఠం కట్టిస్తాడు వాడు. సో అప్పుడు ఏమైపోతుంది, అల్టిమేట్లీ మనం చేసే డబ్బంతా కూడా అపాత్ర దానం అయిపోయింది. అపాత్ర దానం అయిపోయి అందులో చెడుగా వాడడం వల్ల కొత్త పాపాలు కూడా వచ్చాయి మనకు. ఇవన్నీ అవసరమా? హ్యాపీగా ఒక దగ్గర కూర్చుని ప్రశాంతంగా భగవంతుడి రూపాన్ని ఊహించుకుంటూ, భగవంతుడి శక్తిని ఊహించుకుంటూ, భగవంతుడు సృష్టిని ఇలా చేశాడు, ఓ భగవాన్ నీవు నిరాకారుడవు, నీలోంచే ఈ ప్రపంచమంతా పుట్టించావు, కావలసిన ముడిసరికి ఎక్కడిది మరి? సాలెపురుగు ఏ విధంగానైతే తనలోంచే ముడిసరుకుని తీసి తన ప్రపంచాన్ని సృష్టిస్తుందో, అదేవిధంగా నీలోంచే ఈ ముడిసరుకుని తయారు చేసి మమ్మల్ని అందరినీ పుట్టించావు. 14 భువనాలుగా నువ్వు విస్తరించావు. నీ 2 కళ్ళు సూర్యచంద్రులు, నీ కనురెప్పలు రాత్రి పగలు, నీ భుజములు ఇంద్రుడు, నీ ముక్కు అశ్విని దేవతలు, నీ చెవులు దిగ్దేవతలు, నీ వీపు భాగము యమధర్మరాజు, నీ ఛాతీ భాగము ప్రజాపతులు, నీ శరీరం మొత్తము దేవతలు కనిపిస్తున్నారు. నీ రోమములన్నీ కూడా ఈ ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి ప్రతి ఆకు, చెట్టు, చేమలు, గ్రీనరీ. నీ జఠరాగ్ని ఈ ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి అగ్నిపర్వతములు, సముద్రములు, సముద్రములలోని అగ్నిపర్వతములు. నీ రక్తము నదులు. భగవాన్, నువ్వు అంతటా వ్యాపించి ఉన్నావు, మా అందరి రూపాలలో నీవే ఉన్నావు. నీవు లేనటువంటి వస్తువు ఏది లేదు. మా ప్రారంధాల ద్వారా మాకు రకరకాల జన్మలనిచ్చావు. మమ్మల్ని ఎందుకు అజ్ఞానులుగా ఉంచుతున్నావు హే భగవాన్? నేను సాధన ద్వారా నిన్ను తెలుసుకోగలిగే శక్తిని నాకు కలుగజేయి. సిద్ధాంత రూపంలో తెలుస్తుంది, కానీ అనుభవ రూపంలో నిన్ను నేను గుర్తించలేకపోతున్నాను. భగవాన్, ఆ శక్తిని నాకు కలగజేయి. భగవాన్, ఆ శక్తిని నాకు కలగజేయి. అంతే. రోజు ఇంత మాత్రం పూజ చేయండి చాలు దేవుడికి. అంతే. ఇదే మహోన్నతమైనటువంటి పూజ. భగవంతుణ్ణి మనకు అనుసంధానం చేయాలి. ఇదే సరైనటువంటి మార్గం. మనస్సుతో చేసేటటువంటి పూజలు గొప్పవి అన్న విషయాన్ని మనము ఉపదేశ సారంలో కూడా తెలుసుకున్నాం. ఆ సత్యాన్ని మర్చిపోవద్దు. వచ్చే వారము మనము లలిత సహస్రనామాన్ని ముగించుకుంటాము. ఈ 50 వారాలుగా శ్రద్ధగా వింటున్న మీరందరూ అన్నీ మళ్ళీ ఇంకొకసారి వినండి. జనవరిలో మళ్ళీ మనము విష్ణు సహస్రనామం నేర్చుకుందాం. అందులో ఉన్నటువంటి భగవంతుడి యొక్క తత్వాన్ని మళ్ళీ తెలుసుకుని, లలితలో తెలుసుకున్న తత్వాన్ని మరింత దృఢీకరించుకుందాం.
జై శ్రీకృష్ణ. ఇంకా లాస్ట్ మినిట్ ఏమైనా ప్రశ్నలు ఉంటే చేసి ఇవాళ క్లోజ్ చేసుకుందాం. వండర్ఫుల్. సో ఈరోజు మనము ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. ఎవరికి ఏమీ ప్రశ్నలు లేకపోతే ఈరోజు ఒకటే నామం తెలుసుకున్నాము, ఒక శ్లోకం కూడా తెలుసుకోలేకపోయాము. ఇది వీలైనంత వరకు విని మరొకసారి అర్థం చేసుకోండి. ఎన్నో శ్లోకాల యొక్క అర్థాన్ని మనం ఈరోజు సులువుగా తెలుసుకోగలిగాము. భగవంతుడి యొక్క తత్వాన్ని, పూర్తి స్థాయి తత్వాన్ని 9 ఆవరణలో తెలుసుకున్నాం. అందరూ కూడా సాధనకి దూరం కాకుండా సాధనని భక్తితో నింపండి. భగవంతుడు హంగుకో ఆర్భాటానికి అందేవాడు కాదు. సత్యభామ, రుక్మిణి అది కథ అని ఇప్పటికీ అనుకోకండి. ఆ కథలో ఉన్న ధర్మాన్ని గుర్తించండి. ఏమిటి ఆ ధర్మం అంటే ప్రేమను మించినటువంటి ఆస్తి లేదు. ప్రేమనే భక్తి అంటాము అన్న విషయాన్ని తెలుసుకుందాం. రుక్మిణి మాత ఒక తులసి ఆకుతో సత్యభామ పెట్టినటువంటి వేలాది బంగారు రాశులకు, రత్న రాశులకు అతీతమైనటువంటి ప్రేమను ప్రకటింపగలిగింది. భగవంతుడు ప్రేమకు మాత్రమే లొంగుతాడు. కాబట్టి భగవంతుడి తులాభారంలో మీరందరూ కూడా పాల్గొనండి. భక్తితో చేస్తారా, హంగుతో చేస్తారా, అది మీ ఇష్టం. భక్తితో చేసే ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు సరైన మార్గం చూపిస్తాడు, ఖచ్చితంగా చూపిస్తాడు. ఆ మార్గం మనమందరము కూడా ఆచరిస్తామని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీకృష్ణ.